హాయ్ అండి, హలో, వామ్ వెల్కమ్. వెల్కమ్ టు దిస్ సాటర్డేస్ ఫ్రీక్వెన్సీస్ అండి. నా పేరు వచ్చేసి హరి దాసర్లా. ఇవాళ మన యొక్క జూమ్ మీటింగ్ హోస్ట్ అండి. అంతేకాకుండా ఇవాళ మనం మాట్లాడుకోబోయే యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఈ యొక్క కంపెనీలో నేను వర్కింగ్ డైరెక్టర్గా కూడా ఉన్నాను. ఆ, ముందుగా మనం ఇవాళ సెషన్ ఏంటి, అసలు ఇవాళ దేని గురించి మనం తెలుసుకోబోతున్నాము అంటే ప్రతి ఒక్క మానవుడికి అత్యంత అవసరమైనది అనండి. మన యొక్క లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలన్నా, లేకపోతే మన లైఫ్ స్టైల్ మనం మెయింటైన్ చేసుకోవాలన్నా, లేకపోతే మన హెల్త్ని మనం మెయింటైన్ చేసుకోవాలన్నా, లేకపోతే మన హెల్త్ ఇష్యూస్ నుంచి రికవరీ అవ్వాలి అన్నా, మన ఆరోగ్యం మన అరచేతిలో మనం ఎలా కాపాడుకోవచ్చు, అంతేకాకుండా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే అంశం అసలు ఎలా నిజం చేసుకోవచ్చు అనేది ఇవాళటి మన యొక్క మేజర్ అజెండా, మేజర్ అంశం ఉంటుందండి. వామ్ వెల్కమ్ ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన హృదయపూర్వకంగా నేను ఆహ్వానం పలుకుతున్నాను. ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు ఉండి, లాస్ట్ వరకు విని అసలు ఈ యొక్క టెక్నాలజీ, ఈ యొక్క అద్భుతం ఏంటి అనేది చూడండి. ఓకే, లెట్ us గో ఇన్ టు ద ప్రజెంటేషన్ అండి. ఎస్, హియర్ వి గో. నా వాయిస్ అందరికి వినిపిస్తుందని నేను అనుకుంటున్నాను. ఇది ఐఎమ్ ఆడిబుల్ అండి. ఎస్, ఓ గుడ్. యా, ఫ్రీక్వెన్సీస్ ఫర్ యువర్ లైఫ్ అన్నమాట ఈ యొక్క అంశం. హెల్త్ వెల్ బీయింగ్ బ్యాలెన్స్ అనేది ఇవాళ మేజర్ టాపిక్, మేజర్ అజెండా. వన్ ఆఫ్ ది పర్సన్ సెంట్ మీ మెసేజ్. గుడ్. ఎస్, ఆడియో వినిపిస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. యా, ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ యొక్క చిన్ని డివైస్ ఏదైతే ఉందో, హీలీ డివైస్ అని అంటామండి దీన్ని. ఈ యొక్క డివైస్ ఇవాళ మేజర్ అజెండా ఆఫ్ టెక్నాలజీ అన్నమాట. అసలు ఈ చిన్ని పరికరం మనకి ఎన్ని అద్భుతాలు చేస్తుంది, లేకపోతే ఎన్ని రకాలుగా మనకు ఉపయోగపడుతుంది అనేది ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. దానికన్నా ముందు ఒక్కసారి మనం కంపెనీ ఇచ్చిన డిస్క్లైమర్ చూడండి. యా. ఎస్, వాట్ ఈజ్ హీలీ అండి? హీలీ అంటే ఏంటి? హీలీ అనేది ఒక చిన్నటి పరికరం, చిన్నటి గ్యాడ్జెట్ అని కూడా మనం అనొచ్చు. ఒక స్మార్ట్ ఫోన్, లేకపోతే ఒక స్మార్ట్ ఫోన్ అంటే మనందరికీ తెలిసిందే. ఇవాళ రేపు స్మార్ట్ ఫోన్ అనేది చాలా కామన్, ప్రతి ఒక్కరికి బేసిక్ నెసెసరీ అయింది. అంతటి చిన్న స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతుందండి మనం ఈ యొక్క గ్యాడ్జెట్ని వాడాలి అంటే. ఆ, ఈ యొక్క డివైస్ అనేది అడ్వాన్స్ టెక్నాలజీ, ఫిజిక్స్ పైన డెవలప్ అయి ఉంది. ఈ సైన్స్ టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చిందో మనం ఒకసారి క్లియర్గా చూద్దాము, ఈ సెషన్లో చూస్తాము. సో ఇది వాడాలి అంటే ఒక స్మార్ట్ ఫోన్ ఉండాలి. అంతేకాకుండా మనం ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ ఉన్నా కూడా మనం వాడుకోవచ్చు అండి. ఒక నీళ్లు అంటే ప్రదేశంలో కానీ, లేకపోతే వాటర్ ఉన్న ప్లేస్లో కానీ మనం ఈ డివైస్ వాడడానికి సాధ్యపడదు. ఎందుకంటే మనం ఛార్జింగ్ పెట్టుకొని వాడుకుంటాం కాబట్టి. అపార్ట్ ఫ్రమ్ వాటరీ ప్లేసెస్ మనము ఎక్కడికి వెళ్ళినా అంటే వాకింగ్ చేస్తూ ఉన్నా, లేకపోతే జాగింగ్ చేస్తూ ఉన్నా, కూర్చున్నా, పడుకున్నా, తినేటప్పుడు, లేకపోతే వాటర్ తాగుతున్నప్పుడు, ఇలా డే టు డే యాక్టివిటీస్లో ఎట్టి పరిస్థితుల్లో అంటే మీ యొక్క డే టు డే లైఫ్ స్టైల్ కానీ, డే టు డే యాక్టివిటీస్ ఏ మాత్రము మీరు డిస్టర్బ్ అవ్వకుండా దీన్ని మన లైఫ్ స్టైల్లోకి అడాప్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే మన లైఫ్ స్టైల్లో మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మొబైల్ వాడతామండి. మొబైల్ అనేది ఆ, మన లైఫ్ స్టైల్లో ఒక భాగంగా అయిపోయింది. లైఫ్ స్టైల్ వేరును, మొబైల్ యూసేజ్ అనేది కూడా డిఫరెంట్ డిఫరెంట్గా మనం ఎక్కడ చూడలేకపోతున్నాం ఇవాళ రేపు చూసుకుంటే. ప్రతి ఒక్కరము మ్యాండేటరీగా మన వర్క్ కానీ, లేకపోతే మన డే టు డే యాక్టివిటీస్ ప్రతిదీ ఇంటర్లింక్ అయిపోయింది. అదే విధంగా ఈ డివైస్ని కూడా మన యొక్క వాడుకలోకి తీసుకురావచ్చు. ఆ విధంగా వాడుకోవచ్చు అనమాట. అంత ఈజీగా, అంత సింపుల్గా ఈ డివైస్ని మనం యూజ్ చేయొచ్చు అనమాట. సో ఈ యొక్క డివైస్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇట్ ఇస్ జర్మన్ టెక్నాలజీ, జర్మన్ బేస్డ్ అండి. ఇక్కడ కనిపిస్తున్న వారు మార్కస్ షెమ్కీ గారు ఈ డివైస్ని కనిపెట్టారు. ఈ మార్కస్ షెమ్కీ గారు జర్మన్ దేశానికి సంబంధించిన వారండి. సో హీ బిలాంగ్స్ టు జర్మనీ అండ్ హీ ఈజ్ అ ఫిజిక్స్ సైంటిస్ట్ అండి. మనందరికీ తెలిసిందే ఫిజిక్స్ సైంటిస్ట్ అనగానే ఈ యొక్క ఆల్ఫా బీటా గామా అంటే మన యొక్క ఫ్రీక్వెన్సీస్, ఎనర్జీస్, వైబ్రేషన్స్ పైన వీరు వర్క్ చేస్తూ ఉంటారు. ఈ యొక్క సృష్టిలో అంటే యూనివర్స్లో అనేక రకాల ఎనర్జీస్ ఉన్నాయి, ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి అని మనందరికీ తెలిసిందే. సో వారు కూడా ఏం చేస్తారంటే ఈ యొక్క ఎనర్జీస్ని, లేకపోతే ఈ యొక్క ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ని ఒక హార్డ్వేర్లో స్టోర్ చేయగలిగితే ఎలా ఉంటుంది. సేమ్ మనము ఇప్పుడు నేను మాట్లాడే ఈ ఒక మాటలు కానీ, పాటలు కానీ మనం ట్రేబీ కార్డ్లో, లేకపోతే ఒక ఆడియో రికార్డర్లో మనం ఏ విధంగా అయితే రికార్డ్ చేస్తున్నామో, అంటే నా ఎనర్జీస్ని ఏ విధంగా అయితే స్టోర్ చేస్తున్నానో, వాయిస్ అంటే శబ్ద తరంగాలని మనం ఎలా అయితే బంధిస్తున్నామో, అంటే స్టోర్ చేయగలుగుతున్నామో, అలాగా యూనివర్స్లో అన్ని రకాల ఎనర్జీస్ ఉన్నాయండి. అన్ని రకాల ఎనర్జీస్ని ఒక హార్డ్వేర్లో కనిపెడితే ఎలా ఉంటుందని తను ఒక హార్డ్వేర్ కనిపెట్టారు. ఆ హార్డ్వేర్ పేరు టైం వేవర్ అని అంటామండి.
టైమ్ వేవర్ అంటే పేరెంట్ డివైస్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే హీలీ ఏదైతే ఉందో అది చిన్నిటి డివైస్ అంటే బేబీ డివైస్ అని మనం అనొచ్చు. ఈ యొక్క టైమ్ వేవర్ అనేది కొన్ని ల్యాక్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్, ల్యాక్స్ ఆఫ్ ఎనర్జీస్ అనేది స్టోర్ చేయబడి ఉంది. అది వాడాలి అంటే ఒక టెక్నికల్ ప్రాక్టీషనర్ అయి ఉండాలి, ట్రైన్డ్ పర్సన్ అయి ఉండాలి, లేకపోతే ఒక సౌండ్ గుడ్ అంటే ఒక అన్ని రకాలుగా నాలెడ్జ్ ఉండాలండి ఈ యొక్క టైమ్ వేవర్ వాడాలంటే. ఆహ్, ఇవాళ మనం మాట్లాడుకోబోయే ఒక హీలీ ఏదైతే ఉందో, ఈ హీలీ అనేది ఒక చాలా సింపుల్‌గా స్మార్ట్ చిన్నటి డివైస్. మీరు, నేను ప్రతి ఒక్కళ్ళమండి అంటే కామన్ మ్యాన్ అసలు ఏమాత్రము అడిషనల్ నాలెడ్జ్ లేకున్నా, ఏమాత్రం చదువు లేకపోయినా గూడా చాలా సింపుల్‌గా మనం యూజ్ చేసుకోవచ్చు. లే మ్యాన్ యూజ్ అని మనం అనుకోవచ్చండి. అంటే ప్రతి ఒక్క కామన్ అంటే ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్కరూ మనం ఇది వాడుకునే విధంగా రూపొందించబడింది. సో, ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ పైన ఈ ఆథర్ అంటే మన యొక్క మార్కస్ షెమ్కీ గారు ఇన్వెంటర్ ఎవరైతే ఉన్నారో వారొచ్చేసి దాదాపుగా 25 పుస్తకాలు రాయడం జరిగింది. ఆ పుస్తకాలని ఒక 10 భాషలకి అనువాదించడం జరిగింది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలామంది సైంటిస్ట్‌లని, డాక్టర్‌లని, ఇంజినీర్‌లని, టెక్నీషియన్స్‌ని వాళ్ళు కలవడం జరిగింది. కలవడమే గాకుండా వారితో పని చేస్తూ ఇంతటి అద్భుతమైన టెక్నాలజీని మనందరి ముందుకు వీరు తీసుకురావడం గూడా జరిగిందండి. సో, ఇక్కడ మనకి క్రిస్టియన్ హాల్పర్ అని ఉన్నారు. ఈ క్రిస్టియన్ హాల్పర్ గారు కో ఫౌండర్ అండి. అయితే మార్కస్ షెమ్కీ గారు ఈ డివైస్‌ని రూపొందించారు. ఈ క్రిస్టియన్ హాల్పర్ గారు మీకు, నాకు అందజేయడానికి అంటే మనందరికీ అందుబాటులోకి రావడానికి కృషి చేశారనమాట. ఈ యొక్క క్రిస్టియన్ హాల్పర్ గారు. సో, నెక్స్ట్ చూసుకుంటే మనకి కన్విన్సింగ్ ఫ్యాక్ట్స్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 2,00,00,000 జనాభా పైన ఈ యొక్క టైమ్ వేవర్ అండ్ హీలీ అనేది అద్భుతంగా వాడడం జరిగింది. అద్భుతమైన రిజల్ట్స్ రావడం జరిగింది. అద్భుతాలు చూడడం జరిగిందండి. అయితే ఇది ఒక మన జర్మనీ జర్మనీలో కనిపెట్టిన తర్వాత జర్మనీకే పరిమితం చేయకుండా 62 దేశాలలో ఇది అద్భుతంగా ఇప్పుడు వాడుతూ ఉన్నారు. 62 దేశాలలో అనేక రకాలుగా, అనేక విధాలుగా దీన్ని యూజ్ చేస్తూ ఉన్నారండి. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క కంపెనీలో 2500 ప్యానెల్ డాక్టర్లు అంటే డాక్టర్లు ఎవరైతే ఉన్నారో 2500 మంది డాక్టర్లు ఈ ఈ యొక్క కంపెనీలో ప్యానెల్ డాక్టర్‌లుగా పనిచేస్తూ కూడా ఉన్నారండి. అంటే వాళ్ళ యొక్క ఇన్‌పుట్స్ లేకపోతే వాళ్ళ యొక్క ఎక్స్‌పెరిమెంట్సో లేకపోతే వాళ్ళు చూసిన రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిజల్ట్స్ అన్నీ వాళ్ళ యొక్క మనం ఏమనొచ్చు వాళ్ళ ఎక్స్‌పెరిమెంట్స్ అనొచ్చు లేకపోతే ఇన్‌పుట్స్ అనమాట. వాళ్ళ ఇన్‌పుట్స్ అన్నీ కంపెనీకి ఇస్తూ దీన్ని ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకుంటే హోలిస్టిక్ హెల్త్ అడ్వైజరీ బోర్డ్ అని ఉన్నారండి. వీళ్ళొచ్చేసి గత కంపెనీ మొదటప్పటి నుంచి అంటే స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద డే వీళ్ళు ఎక్స్‌పెరిమెంట్ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పటివరకి వీళ్ళు కంపెనీలోనే ఉన్నారు. కంపెనీలో ఉండి వాళ్ళకి అడ్వైజరీస్ అంటే వాళ్ళు కావాల్సిన ఇన్‌పుట్స్‌ని, ఫీడ్‌బ్యాక్స్‌ని అన్నీ అందజేస్తూ ఉన్నారనమాట. సో, మీటింగ్ ద హైయెస్ట్ స్టాండర్డ్స్ నెక్స్ట్ అండి. అంటే ఈ యొక్క ఇది ముందే మనం అనుకున్నాం ఇదొక జర్మన్ బేస్డ్ టెక్నాలజీ, జర్మన్ సైన్స్ అని నేను చెప్పాను. అయితే జర్మనీ అనంగానే మనందరికీ తెలుసు ఇదొక స్టాండర్డ్స్ ఉంటుంది. అద్భుతంగా వీళ్ళ యొక్క టెక్నాలజీ ఉంటుందని. అయితే ఇదొక పేటెంటెడ్ టెక్నాలజీ అనమాట. 100% స్టాండర్డ్ అండ్ పేటెంటెడ్ టెక్నాలజీ అనమాట. ఇక్కడ కొన్ని చిత్రాలు ఇక్కడ 3 చిత్రాలున్నాయండి. ఇందులో ఒక దాంట్లోనేమో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఇంకొకటేంటంటే ఆర్&డి రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్, మరొకటేమో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండి. 62 దేశాలలో యాక్టివ్‌గా ఇప్పుడు అందరం వాడుతూ ఉన్నాము. కాకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ అంతా జర్మనీలోనే జరుగుతుంది. జర్మనీ నుంచి ప్రతి ఒక్క కంట్రీకి ఎక్స్‌పోర్ట్ అనేది చేస్తూ ఉన్నారండి. సో, ఫస్ట్ మొదట్లో ఈ యొక్క జర్మనీలో ఈ యొక్క ప్రొడక్ట్‌ని అంటే మన యొక్క హీలీని వాళ్ళు రూపొందించిన తర్వాత వాళ్ళు మెడికల్ కౌన్సిల్ బోర్డ్ అంటే మన యొక్క జర్మన్ మెడికల్ కౌన్సిల్ బోర్డ్‌కి అప్పీల్ చేయడం అయితే జరిగిందండి. సో, అప్పీల్ చేసిన వెంటనే హీలీ ఈజ్ ఏ మెడికల్ ప్రొడక్ట్ ఆఫ్ హీలీ జీఎంబీహెచ్ అని అన్నారండి. అంటే హీలీ అనేది క్లాస్ 2 మెడికల్ డివైస్. ఈ యూరోపియన్ కంట్రీలో మొత్తం అన్ని యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి కదండీ! అందులో హీలీ అనేది ఒక క్లాస్ 2 మెడికల్ డివైస్‌గా నిర్ధారించారనమాట. ఎఫ్‌డీఏ క్లియర్డ్ యూఎస్ఏ, అమెరికాలో ఇదొక ఎఫ్‌డీఏ క్లియర్డ్. మన ఇండియాలో వెల్‌నెస్ ప్రొడక్ట్‌గా గూడా ఉన్నారండి. అంటే దీన్ని వెల్‌నెస్ ప్రొడక్ట్‌గా మనం పిలుచుకుంటాం. ఇది దాదాపు 62 దేశాలలో ఉంది అని అనుకున్నాం గదండీ! కొన్ని దేశాలలో ఇది మెడికల్ ప్రొడక్ట్‌గా ఉంది. మరికొన్ని దేశాలలో ఇదొక వెల్‌నెస్ ప్రొడక్ట్‌గా పిలుచుకుంటున్నాం. ఇదండి ఈ యొక్క సైన్స్ అండ్ దీని యొక్క బ్యాక్‌గ్రౌండ్. సో, ఇప్పుడు ఈ ఈ యొక్క హీలీ డివైస్ మన మనుషుల పైన లేకపోతే మానవుడి శరీరం పైన ఏ విధంగా పనిచేస్తుంది? లేకపోతే మన యొక్క ఆరోగ్యాన్ని మనం ఎలా మెయింటైన్ జేసుకోవచ్చు? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ థాన్ క్యూర్ అని ఎందుకు నేను ముందుగా మీకు చెప్పాను. ఇవన్నిటికి మీకు అద్భుతంగా ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడానికి మన ముందు మనకి స్పెషల్ గెస్ట్ స్పీకర్ ఉన్నారండి. మరెవరో కాదు. ఈ టెక్నాలజీని నాకు పరిచయం చేసిన వారు గూడా వారేనండి.
హీజ్ నన్ అదర్ దాన్ డాక్టర్ రవి నారాయణ గారు అండి. ఈ యొక్క డాక్టర్ గారు గత 15 సంవత్సరాలుగా ఈ యొక్క కంపెనీలో ప్యానెల్ డాక్టర్గా ఉంటూ సీనియర్ టైమ్ వేవర్ స్పెషలిస్ట్గా ఉన్నారండి. మనం ముందుగా అనుకున్నాం కదండి, టైం వేవర్ అనేది ఒక టెక్నీషియన్ అయి ఉండాలి, ఒక అన్ని రకాలుగా నాలెడ్జ్ ఉన్నవారు అయితేనే దాన్ని హ్యాండిల్ చేయగలుగుతారని. సో వీరు కూడా ఒకరు అన్నమాట. అంతేకాకుండా ఈ యొక్క కంపెనీలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారండి. సో I would like to warm welcome Dr. Ravinarana sir onto the virtual screen for a detailing explanation of science and technology of Healy and thank you. థ్యాంక్ యూ వెరీ మచ్ హరీష్ గారు. సో వండర్ఫుల్ ప్రెజెంటేషన్ విన్నారు కదండి. హరీష్ గారు ఇప్పటివరకు మీకు ఈ కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్, అసలు ఎట్లా స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ రవినారాయణ. మీ అందరికి కూడా ఈ ఫ్రీక్వెన్సీ సాటర్డేలోకి వెల్కమ్ చెప్తున్నాను. ఎలా అయితే మీరు ఫస్ట్ టైం ఈ టెక్నాలజీ గురించి వింటున్నారో, నేను కూడా ఒక 16 years బ్యాక్ ఫస్ట్ టైం ఈ టెక్నాలజీ గురించి విన్నాను. ఇప్పుడు మీరు వింటుంటే మీకే కొత్తగా అనిపిస్తుంది. ఐఎమ్ ఎడెంట్ ఆర్ నాట్. ఎందుకంటే మనకు రొటీన్కి భిన్నంగా ఒక డివైస్ని మన బాడీకి కనెక్ట్ చేసుకొని మనకు వస్తున్న అనారోగ్య సమస్యల్ని మనమే ప్రివెంట్ చేసుకోవచ్చు అంటే మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే మనందరికీ రకరకాలుగా లోపలికి మింగడం ఇవన్నీ అలవాటు అయిపోయినాయి ఆల్రెడీ. కానీ ఏవి లోపలికి తీసుకోకుండా ఓన్లీ డివైస్తో కవర్ చేసుకోవచ్చు అంటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎలా అయితే మీకు ఆశ్చర్యం అనిపించిందో నాకు కూడా ఫస్ట్ టైం విన్నప్పుడు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. అయితే ఇంకొక విషయం కూడా నాకు అర్థమైంది ఏంటంటే, ఈ టెక్నాలజీ గురించి విన్నాక 2 పాయింట్స్ నేను అర్థం చేసుకోండి. మొదటిది దీంట్లో ఉండే సైన్స్, రెండోది నిజంగా ఇలా జరిగితే ఎంత బాగుండు. ఒక బటన్ నొక్కగానే మన ఆరోగ్యంగా మారిపోయే రోజులు వస్తే ఎలా ఉండు. దాంట్లో భాగంగా నాకు ఇంకో ఆలోచన వచ్చింది, ఇలా ఎందుకు జరగకూడదు. కానీ వాళ్ళు చెప్పిన సైన్స్, ఆ జర్మనీలో నేను వాళ్ళ టెక్నాలజీ అంతా చూసిన తర్వాత నాకు బట్టి నమ్మకం వచ్చింది. ఫ్యూచర్ మెడిసిన్ ఈజ్ ఫ్రీక్వెన్సీ మెడిసిన్. రాబోయే రోజుల్లో ఫ్రీక్వెన్సీస్తో మనం ఆరోగ్యం ఉంచుకోవచ్చు అన్న అంశం అర్థమై నేను ఇమీడియట్గా టేకప్ చేయడం జరిగిందండి. లాస్ట్ 16 years బ్యాకే కొన్ని లక్షలు పెట్టి ఒక హార్డ్వేర్ కొనుక్కున్నాను ఒక నమ్మకంతో. నిజంగా అప్పుడు నాకు రిజల్ట్ కూడా తెలియదండి. సైన్స్ ఒకటే చూశాను, అర్థమైంది, గట్టి నమ్మకం వచ్చింది. నేను తెచ్చుకొని నాకు నేనుగా ఈ టెక్నాలజీని స్టార్ట్ చేశాను. ఎన్నో అన్సాల్వ్డ్ కేసెస్ మీద నేను ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. వండర్ఫుల్ రిజల్ట్స్ నేను ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఒక్కొక్క సెగ్మెంట్ ఆఫ్ క్లయింట్స్ మీద వాడి వండర్ఫుల్ రిజల్ట్స్ తీసుకోవడం జరిగిందండి. అయితే నేను ఒక్కనే కాదండి, నాలాగా ప్రపంచవ్యాప్తంగా సుమారు ఇప్పుడు 60 దేశాల్లో డిఫరెంట్ ఫీల్డ్ ఆఫ్ డాక్టర్స్ ఈ డివైస్ టెక్నాలజీని వాళ్ళ క్లినిక్లో పెట్టుకొని వాళ్ళ క్లయింట్స్ మీద ప్రాక్టీస్ చేయడం జరిగింది. సుమారు ఒక 5 లక్షల మంది క్లయింట్స్ని ఈ 15 years స్పాన్లో ట్రీట్మెంట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. వచ్చిన రిజల్ట్స్ని బేస్ చేసుకొని ఈ అద్భుతమైన టెక్నాలజీని నాట్ ఓన్లీ క్లినిక్ డాక్టర్స్కి పరిమితం చేయకుండా ఎవరికి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని వాడుకునే విధంగా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఎవరైతే ఈ టెక్నాలజీని తయారు చేశారో, ఇప్పటిదాకా చెప్పారు హరీష్ గారు, మార్కెట్ షిమికి, ఆయన ఏం చేశారంటే మేము వాడే పెద్ద డివైస్ని ఒక చిన్న డివైస్ లాగా తయారు చేశారు. దానికి ట్రైనింగ్ అవసరం, దీని ట్రైనింగ్ ఏం అవసరం లేదు. సో ఒక చిన్న మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ డివైస్ కనెక్ట్ చేసుకొని
ఇంట్లో ఎవరికి వాళ్ళు వాడుకోవచ్చు. అలా ఒక సింప్లిఫైడ్ డిజైన్ చేసి లాస్ట్ ఒక 8 years బ్యాక్ జర్మనీలో లాంచ్ చేశారండి. లాంచ్ చేసి అక్కడ జర్మన్ మెడికల్ కౌన్సిల్ వారి క్లియరెన్స్ పొంది ఆ తర్వాత యుఎస్ మార్కెట్లో లాంచ్ చేశారు. అక్కడ FDA క్లియరెన్స్ పొందారు. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంలో ఒక్కొక్క దేశంలో ఈ చిన్ని డివైస్ని లాంచ్ చేస్తూ ఇప్పుడు ప్రస్తుతానికి 62 దేశాల పైబడి దేశాల్లో, కొన్ని దేశాల్లో మెడికల్గా, కొన్ని దేశాల్లో వెల్బీయింగ్గా, కొన్ని దేశాల్లో హెల్త్ డివైస్గా దీన్ని లాంచ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఇది ఓవర్ నైట్ డెవలప్ అయిన టెక్నాలజీ కాదండి. దీనికి ఒక 26 years రీసెర్చ్ జరిగింది. మార్కెస్ షెమిక్ అనే ఈ ఫిజిసిస్ట్ ఆల్మోస్ట్ తన జీవిత కాలం మొత్తం పెట్టి ఈ డివైస్ని డెవలప్ చేశారు. ఆ విధంగా ఇది మన అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశం, అసలు ఈ డివైస్ మన అనారోగ్య సమస్యల్ని ఎలా హీల్ చేస్తుంది అనేది ఇప్పుడు మన టాపిక్ అండి. ఆరోగ్యమే మహాభాగ్యం. ప్రపంచంలో అన్నిటికన్నా విలువైన వస్తువు ఏదైనా ఉంటే అది మనం అని చెప్తాను నేను. ఒక దగ్గర 1,00,000 కోట్లు పెడదాము, ఒక దగ్గర మనిషిని పెడదాము. ఈ మనిషి ఈ 1,00,000 కోట్లు సంపాదించగలుగుతాడు, కానీ ఈ 1,00,000 కోట్లు ఈ మనిషిని సంపాదించలేవు. ఇది మనందరూ తెలుసు. కానీ మనం ఎమర్జెన్సీ వస్తేనే మనం రియలైజ్ అవుతాం, ఎమర్జెన్సీ వస్తేనే మనం ట్రీట్మెంట్ చేసుకుంటాం. మన ఇంట్లో ఎవరైనా మూలుగుతూ ముక్కుతూ ఉంటే అసలు మనం పట్టించుకోం. మనం పడిపోయారనుకోండి, వెంబడే హాస్పిటల్ తీసుకెళ్ళి ఎంత ఖర్చు అయినా సరే ఇంకా మన ప్రేమ, అభిమానాలు, ఆప్యాయతలు అన్నీ అప్పుడు స్టార్ట్ అయిపోతాయండి. నేను అడుగుతాను, చెప్పండి, డ్యామేజ్ అయిన తర్వాత ట్రీట్మెంటా, డ్యామేజ్ కాకుండా ట్రీట్మెంటా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నన్ను అడిగితే హెల్త్ ఈజ్ నాట్ ఎ ట్రీట్మెంట్, హెల్త్ ఈజ్ మెయింటెనెన్స్. రోగం వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ కాదు, రోగం రాకుండా ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఆ రోజులు పోయినాయండి. ఇప్పటికి కూడా నేను యాజ్ అ డాక్టర్గా నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఇప్పటికి కూడా రెగ్యులర్గా డయాగ్నైజ్ చేసుకునే వాళ్ళు లేరు, రెగ్యులర్గా టెస్టులు చేయించుకునే వాళ్ళు లేరు, రెగ్యులర్గా మెయింటైన్ చేసే వాళ్ళు లేరు, రెగ్యులర్ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు లేరండి. ఆల్రెడీ డ్యామేజ్ అయిన తర్వాత, పక్షవాతం వచ్చిన తర్వాత బీపీ వచ్చింది అని చెప్తారు, స్ట్రోక్ వచ్చిన తర్వాత షుగర్ వచ్చిందని చెప్తారు. అవన్నీ ఎప్పుడో వచ్చి ఉన్నాయండి. డయాగ్నోస్ చేయము, ట్రీట్మెంట్ చేసుకోము. ఎవరికి వాళ్లకు ఇంకా నాకేం కాలే కదండి, నేను ఆరోగ్యంగా ఉన్నాను కదా, ఇగో స్ట్రాంగ్గానే ఉన్నా కదా, నాకు ఏమైనా అయిందా? మరి ఏమి కాని వ్యక్తి సడన్గా ఎందుకు మరి బీపీ అటాక్ అయింది, సడన్గా షుగర్ ఎందుకు వచ్చింది, సడన్గా థైరాయిడ్ ఎందుకు వచ్చింది, సడన్గా కొలెస్ట్రాల్ ఎందుకు వచ్చింది, సడన్గా హార్ట్ అటాక్ ఎందుకు వచ్చింది? మరి అంటే మనం చూసుకున్నట్లేదు. ఏది ఓవర్ నైట్ రాదండి, ఓవర్ పీరియడ్ వస్తుంది. అయితే మనం మన ఆరోగ్యాన్ని లాస్ట్ ప్రియారిటీలో పెట్టామండి. మనకు డబ్బులు వచ్చాయనుకోండి, ఫస్ట్ ఏం కొంటామండి? ల్యాండ్, బంగారం, బట్టలు, కార్లు, లగ్జరీస్ అన్నీ కొంటామండి, ఇల్లు. కానీ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడానికి మాత్రం మనం ఎంత కొన్నాము, ఏం కొన్నాము, మనకున్న ప్రియారిటీస్ ఏంటంటే ఏమీ లేవండి. జీరో మెయింటెనెన్స్. అది డబ్బులున్నా లేకున్నా, చదువుకున్నా లేకున్నా. కానీ ఇప్పుడు నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్న సబ్జెక్ట్ ఏంటంటే పూర్తిగా మన ఆరోగ్యాన్ని మనం ఎలా కాపాడుకోవాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. రోగాలు వచ్చిన తర్వాత కాకుండా అసలు రోగాలే రాకుండా మనని మనం కాపాడుకోవడం ఎట్లా, ఇది నా టాపిక్ అండి. మరి మీకు ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో లేదో. వచ్చిన తర్వాత చూసుకుందామండి, ఇప్పుడు ఎందుకండి ఇవన్నీ, డబ్బులు వేస్ట్. ఇది మన యాటిట్యూడ్. నేను అడుగుతాను, చెప్పండి, మనమే లేకపోతే డబ్బులు ఏం చేస్తాం? అది కూడా మనం ఇంకో పాయింట్. సో నుంచి నేను చెప్తాను, ప్రపంచంలో అన్నిటికన్నా విలువైన వస్తువు మనమని. ఇక దీన్ని మించిన విలువైన వస్తువు ఇక తయారు కాదని చెప్తాను. అలాంటి విలువైన ఈ వస్తువుని కాపాడుకోవడానికి ఒక అద్భుతమైన టెక్నాలజీ ఇప్పుడు నేను మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను.
అదే ఈ డివైస్, నేను పెట్టుకున్న డివైస్ హీలీ. ఈ చిన్ని డివైస్ ఏం చేస్తుందంటే, మనకు అసలు అనారోగ్యం అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎందుకు స్టార్ట్ అవుతుంది, అక్కడి నుంచి ట్రీట్మెంట్ మొదలు పెడుతుంది. రూట్ కాజ్ని ట్రీట్మెంట్ చేస్తుంది. ఇప్పటివరకు మనం ఏ టెక్నాలజీ అయినా కూడా మన సఫరింగ్స్కి ట్రీట్మెంట్ చేస్తున్నామండి. కానీ ఇప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేస్తున్న ఈ టెక్నాలజీ ఏంటంటే, మన సఫరింగ్స్ కాదండి, అసలు సఫరింగ్స్ ఎందుకు స్టార్ట్ అవుతున్నాయి, అసలు షుగర్ ఎందుకు స్టార్ట్ అయింది, థైరాయిడ్ ఎందుకు స్టార్ట్ అయింది, కొలెస్ట్రాల్ ఎందుకు స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసి అక్కడి నుంచి క్లియర్ చేయగలిగిన ఏకైక టెక్నాలజీ భూమి మీద ఈ డివైస్ అని చెప్తున్నాను. అది ఈ డివైస్ యొక్క గొప్పతనం. ఎగ్జాంపుల్, అసలు మనకు రోగాలు అనేది ఎందుకు వస్తున్నాయి, ఏ రోగమైనా మనకు ఎందుకు వస్తుందని ఫస్ట్ మనకు తెలియాలండి. ఇప్పుడే నేను చెప్పినట్టుగా మన అలవాట్ల వల్ల మనకు రోగాలు వస్తున్నాయండి. మన అలవాట్లు రెండు రకాలు ఉంటాయండి. ఒకటి మంచి అలవాట్లు, రెండోది చెడు అలవాట్లు. పుట్టినప్పుడు మనం అందరం ఫ్రెష్గా హెల్తీగానే ఉన్నామండి. ఆ తర్వాత ఏం చేశామంటే నెమ్మది నెమ్మదిగా మనకు కొన్ని అలవాట్లు చేసుకున్నాం. ఎట్లెట్లా మనం పెద్దగా అవుతుంటే ఆ అలవాట్లు పెరుగుతూ పోతున్నాయి. దాంట్లో కొన్ని మీకు గుర్తు చేస్తాను మంచి అలవాట్లు, కొన్ని మీకు గుర్తు చేస్తాను మన బాడీని చెడు కట్టే అలవాట్లు. మంచి అలవాట్లు చేస్తే బాడీ ఆరోగ్యంగా ఉంటుంది, చెడు అలవాట్లు చేస్తే బాడీ చెడిపోతుంది. ఇంతే సింపుల్ లాజిక్. అది చెడు అని తెలిసి కూడా కొన్ని రోజుల తర్వాత మనం వాటిని మానలేకపోతున్నాం. ఇది రెండో స్టెప్ అండి. ఎగ్జాంపుల్, రోజు ఫ్రూట్ జ్యూస్ తాగడం అలవాటు చేసుకున్నానండి పొద్దున్న లేవగానే. మన బాడీ బాగానే ఉంటుంది. రోజు పొద్దున్న లేవగానే టీ తాగడం అలవాటు చేసుకున్నానండి. ఏమవుతుందండి, అసిడిటీ, గ్యాస్, ఇండైజేషన్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. తెలుసు, కానీ మానలేకపోతున్నామండి. అట్లనే స్మోకింగ్ అలవాటు చేస్తున్నాం, డ్రింకింగ్ అలవాటు చేస్తున్నాం. ఇవి మనకు తెలిసే అండి, కొన్ని తెలియక అలవాట్లు చేసుకుంటున్నామండి. ఎగ్జాంపుల్, పొల్యూషన్ మన బాడీకి అలవాటు అయిపోయింది. పొల్యూషన్లో ఉండి ఉండి స్ట్రెస్, రోజు స్ట్రెస్ తీసుకొని స్ట్రెస్ అలవాటు అయిపోయింది. రోజు టెన్షన్ పడి టెన్షన్ అలవాటు అయిపోయింది. రోజు కోపం వచ్చి కోపం అలవాటు అయిపోయింది. ఈ విధంగా మనం ఏం చేస్తున్నాం అంటే మన రోజువారీ యాక్టివిటీస్లో మనం నిరంతరం ఏదో ఒక అలవాటు మన బాడీకి చేస్తున్నామండి. దాంట్లో మంచి అలవాటు అయితేనేమో బాడీ ఆరోగ్యంగా ఉంటుంది, చెడు అలవాటు అయితేనేమో చెడిపోతుంది. రోజు యోగా చేస్తున్నాం, రోజు ప్రాణాయామం చేస్తున్నాం, రోజు ఎక్సర్సైజ్ చేస్తున్నాం, రోజు వాకింగ్ చేస్తున్నాం. ఇవి కూడా చేస్తున్నాం అండి. నేను మంచివే చెప్తున్నాను, చెడువే చెప్పట్లేదు, మంచివి కూడా చెప్తున్నాను. అయితే ఏ అలవాటు చేస్తే బాడీ ఆరోగ్యంగా ఉంటుంది, ఏ అలవాటు చేస్తే అనారోగ్యం పాలవుతుంది, ఇదే మన బాడీకి మెయిన్ రీజన్స్ అండి. అయితే ఇంకోటి, బాడీకి ఇంకో చెడు అలవాటు ఉందండి. అదేందో తెలుసా, ఏ అలవాటు చేసినా సరే ఒకసారి అది అలవాటు అయితే అది మానదండి. ఇది రెండో స్టెప్ మన బాడీ ప్రాబ్లం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, రోజు టీ తాగడం అలవాటు చేయండి, ఆ తర్వాత టీ మానేయండి, మీ వల్ల కాదు, లైఫ్ టైం తాగాల్సింది. ఇంకోటి కూడా ఎగ్జాంపుల్ చెప్తానండి. మీరు రోజు మార్నింగ్ 5 o'clock అలారం పెట్టుకొని లేయండి. ఒక 3 months తర్వాత అలారం తీసేయండి, అయినా కూడా మీరు 5 o'clock లేస్తారు. మరి 5 అయిందని ఎవరు చెప్పారు మీకు? అలారం మింగామా మనం? మరి 5 o'clock ఎగ్జాక్ట్గా ఎట్లా లేస్తున్నాం, ఎట్లా తెలుస్తుంది 5 అయింది? అలారం లేకున్నా సరే. ఆ, అలవాటు. అర్థమైంది అనుకుంటా. అయితే ఇప్పుడు మనకు తెలిసి తెలియక ఏవైతే మన బాడీకి చెడు చేసే అలవాట్లు ఉన్నాయో వాటి వలన మనకు రోగాలు స్టార్ట్ అవుతున్నాయని చెప్తున్నాను. ఒప్పుకుంటారండి? నాన్ వెజ్ అలవాటు అయింది, అమ్మో నాన్ వెజ్ తినకుండా ఎట్లుంటామండి, టీ తాగకుండా ఎట్లుంటామండి, స్మోక్ చేయకుండా ఎట్లుంటామండి, టెన్షన్ పడకుండా ఎట్లుంటామండి, కోపం రాకుండా ఎట్లుంటామండి. ఇవన్నీ మనకు మన మన లిస్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఆ లిస్టే మనకు ఇప్పుడు వస్తున్న రోగాలండి. క్లియర్ అయింది అనుకుంటా. ఇప్పుడు మనకు వచ్చే రోగాల్ని మనం ప్రివెంట్ చేసుకోవాలంటే ఈ లిస్ట్ని మనం జీరో చేయాలి. మన చెడు అలవాట్లను మాన్పియాలి. మానేయాలని అందరూ తెలుసండి, కానీ మానలేకపోతాం. ఇది మన మూడో పాయింట్. మరి ఎలా మానడం?
అలా మానిపించే ఏకైక టెక్నాలజీ ఈ డివైస్ టెక్నాలజీ. ఇది మన బాడీ మీద పెట్టుకొని దీంట్లో ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ ప్రోగ్రామ్స్ మనం సెలెక్ట్ చేసుకొని మన బాడీకి కనెక్ట్ చేసుకొని మన ఆన్ చేయంగానే ఇది ఏం చేస్తుందంటే అసలు మన బాడీలో ఏ రోగం రావడానికైన కారణాన్ని మన అలవాట్లను ఇది మార్పిచ్చేస్తుంది. అది ఈ టెక్నాలజీ యొక్క గొప్పతనం. ఏ విధంగా అనిపిస్తుందంటే ఈ డివైస్ నుంచి మన బాడీలోకి ఏం చేస్తుంటే ఫ్రీక్వెన్సీస్ వెళ్తాయండి. స్మోకింగ్ మానిపించే ఫ్రీక్వెన్సీ. ఇన్ని రోజులు ఏం చేశాము, కంటిన్యూగా స్మోక్ అలవాటు చేశాం. ఇప్పుడు మానిపించే ప్రోగ్రామ్ రన్ చేస్తామండి ఈ డివైస్ నుంచి. ఆ మానిపించే ప్రోగ్రామ్ రెగ్యులర్గా రన్ చేసి ఆటోమేటిక్గా దాంట్లో బయటపెట్టాం. సింపుల్ అండి. మనం టీ అలవాటు చేశాము, టీ మానిపించడం అలవాటు చేస్తాం. తాగడం అలవాటు చేసినప్పుడు కంటిన్యూ చేసింది, మానిపించడం అలవాటు చేస్తే డిస్కనెక్ట్ చేస్తుంది అంతే. అది మన వల్ల అవ్వట్లేదు కాబట్టి ఈ డివైస్ చేస్తుంటాం. అట్లా టెన్షన్ అలవాటు అయిపోయింది, టెన్షన్ క్లియర్ చేస్తాం. కోపం అలవాటైంది, కోపం క్లియర్ చేస్తాం. నిద్ర పట్టకపోవడం అలవాటైపోయింది, నిద్ర పోయేటట్టు చేస్తాం. అట్లానే షుగర్ అలవాటు అయిపోయింది, షుగర్ని క్లియర్ చేసుకుంటాం. థైరాయిడ్ వచ్చి అది అలవాటైపోయింది, థైరాయిడ్ని క్లియర్ చేసుకుంటాం. అట్లా మన బాడీకి అలవాటైనా ఏదైతే మన బాడీని డ్యామేజ్ చేస్తుందో వాటిని క్లియర్ చేసే ప్రోగ్రామ్స్ దీంట్లో ఉంటాయండి. అది మన బాడీ కనెక్ట్ చేసుకొని క్లియర్ చేసుకుంటాం. సింపుల్. వాటిని మేము ఏమంటామంటే ఫ్రీక్వెన్సీస్ అంటాం. మన అలవాట్లను మానిపేయడం. మరి అలవాట్లు మానిపించేయగానే లోపలైన డ్యామేజ్ రికవర్ అయిపోతుందా? అవ్వదండి. అలవాట్లు మానేస్తే ఏమవుతుందంటే ఫస్ట్ డ్యామేజ్ ఆగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయన రెగ్యులర్గా స్మోక్ చేస్తున్నాడండి, లోపల లంగ్స్ డ్యామేజ్ అవుతున్నాయి, ఆయనకు కూడా తెలుసు. మరి స్మోక్ మానేస్తే ఏమవుతుంది, ఫర్దర్ డ్యామేజ్ ఆగిపోతుంది. మరి ఆల్రెడీ డ్యామేజ్ అయిన సెల్స్ని ఎవరికి రికవర్ చేయాలి, లంగ్స్ని ఎవరు రికవర్ చేయాలి? అది రెండో పార్ట్ అండి. సో ఈ డివైస్ చేసే మొదటి పని ఏంటంటే, స్మోక్ ఎగ్జాంపుల్లోనే చెప్తున్నాను. మొదటి పని ఏంటంటే ఈ డివైస్ ఫస్ట్ స్మోక్ చేయడం అనిపిస్తుంది. బాగుందండి. ఇది టెన్షన్ పడడం అనిపిస్తుంది, నిద్ర లేని తనాన్ని మానిపిస్తుంది. ఎప్పుడైతే స్మోక్ మానేశామో ఫస్ట్ లంగ్స్ డ్యామేజ్ అవడం అయిపోయింది. ఇప్పుడు ఈ రెండో పని ఏం చేయాలి, ఈ డ్యామేజ్ అయిన సెల్స్ని ఆల్రెడీ ఇన్ని రోజులు స్మోక్ చేయడం వల్ల డ్యామేజ్ అయింది కానీ ఆ డ్యామేజ్ని రికవర్ చేయాలి. మరి ఆ రికవర్ కూడా ఈ డివైస్ చేస్తుంది. స్మోక్ మానిపోయడం ఇదే డివైస్ పని, స్మోక్ ఇన్ని సంవత్సరాలు చేయడం వల్ల డ్యామేజ్ అయిన సెల్స్ని రికవర్ చేయడం కూడా ఈ డివైస్ పని. అదే ఎలా చేస్తుందంటే ఈ డివైస్లో నుంచి మైక్రో కరెంట్ బాడీలోకి పంపిస్తుంది. ఈ డివైస్ ఫ్రీక్వెన్సీస్ మన బాడీలోకి పంపించి అలవాటు మానిపించినట్టుగా మైక్రో కరెంట్ బాడీలోకి పంపించి ఏవైతే సెల్స్ డ్యామేజ్ అయినో ఆ సెల్స్ని మళ్ళీ రీజనరేట్ చేస్తుంది. డ్యామేజ్ అయిన సెల్స్ని రిపేర్ చేస్తుంది ఎనర్జీ అందించి. ఈ డివైస్ నుంచి మైక్రో కరెంట్ మన బాడీలో సెల్స్లోకి వెళ్ళగానే ఏం చేస్తుంది తెలుసా అండి, ఏవైతే డ్యామేజ్ అయిన సెల్స్ ఉన్నాయో ఆ సెల్స్కి ఈ డివైస్ ఎనర్జీని అందిస్తుంది. ఈ రెండు పనులు చేస్తుంది. ఒకటేమో అలవాటుని మానిపేయడం, రెండోదేమో డ్యామేజ్ అయిన సెల్స్ని మళ్ళీ రిపేర్ చేయడం, నార్మల్ సెల్స్ కింద మార్చడం. ఈ విధంగా మన బాడీలో ఉండే సెల్స్ని, డ్యామేజ్ని ప్లస్ అలవాట్లను రెండింటిని మానిపించి మన బాడీలో సెల్స్ని నార్మల్ సెల్స్ కింద మారుస్తాం. ఎప్పుడైతే సెల్ నార్మల్ అయిందో టిష్యూ నార్మల్ అయిపోయింది, టిష్యూ నార్మల్ అయిపోయింది అంటే ఆర్గాన్ నార్మల్ అయిపోయింది, ఆర్గాన్ నార్మల్ అయితే మన బాడీ నార్మల్ అయిపోయింది. ఎందుకంటే తల నుంచి పాదం వరకు మన బాడీ అంతా కూడా దేంతో తయారైంది, సెల్స్తో తయారైంది, కణాలు. ఒక ముక్కలో చెప్పాలంటే మన బిల్డింగ్ స్ట్రాంగ్ ఉండాలంటే మన గోడలు స్ట్రాంగ్ ఉండాలి, గోడలు స్ట్రాంగ్ ఉండాలంటే ఇటుకలు స్ట్రాంగ్ ఉండాలి. మన బాడీ యొక్క ఇటుకలు ఎవరయ్యా అంటే సెల్స్. హార్ట్ అయినా, లంగ్ అయినా, లివర్ అయినా, కిడ్నీ అయినా, ప్యాంక్రియాస్ అయినా, ఏదైనా, బ్రెయిన్ అయినా, బోన్ అయినా, స్కిన్ అయినా, ప్రతిదీ మన బాడీలో సెల్స్తో తయారైంది. మన బాడీ కాదు, యూనివర్స్ అంతా సెల్స్తోనే తయారైంది. ఇది మనం చిన్నప్పుడు చదువుకున్నాం. ఈ డివైస్ ఏం చేస్తుందంటే ఆ సెల్స్ని హెల్తీగా మెయింటైన్ చేస్తుంది. ఇటు అలవాట్లు మానిపిస్తుంది ఫ్రీక్వెన్సీస్ ద్వారా, డ్యామేజ్ అయిన సెల్స్ని మళ్ళీ నార్మల్ సెల్స్ కింద మారుస్తుంది. ఈ రెండు జరగడం వల్ల సెల్ నార్మల్ అయ్యి
మన బాడీ నార్మల్గా, మన బాడీ నార్మల్ అవ్వడం, మనం ఆరోగ్యంగా మెయింటైన్ అవుతాం. ఆల్రెడీ డ్యామేజ్ అయిన వాళ్ళు ఏం చేయాలంటే ఈ డివైస్ని మన బాడీకి కనెక్ట్ చేసుకొని ఆ డ్యామేజ్ నుంచి మన సెల్స్ని రికవర్ చేసుకోవడం. సింపుల్. ఇంతేనండి దీంట్లో ఉండే టెక్నాలజీ. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ డివైస్ కొనుక్కుంటాం. కొనుక్కొని హీలీ అనే ఒక యాప్ ఉంటుందండి. యాప్ మీరు మొబైల్లో డౌన్లోడ్ చేసుకుంటారు. మొబైల్లో డౌన్లోడ్ చేసుకోగానే ఈ డివైస్ సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్నీ మీ మొబైల్లోకి వచ్చేస్తాయి. ఆ ప్రోగ్రామ్స్ ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్స్లో మీకు చూపిస్తాం మేము. ఆ ప్రోగ్రామ్స్ అన్నీ మీ మొబైల్లో డౌన్లోడ్ అయిన తర్వాత దాంట్లో ఏమవుతుందంటే థైరాయిడ్ ప్రోగ్రామ్ ఉంటుంది, హార్ట్ ప్రోగ్రామ్ ఉంటుంది, కిడ్నీ ప్రోగ్రామ్ ఉంటుంది, బ్రెయిన్ ప్రోగ్రామ్ ఉంటుంది, స్ట్రెస్ ప్రోగ్రామ్ ఉంటుంది, టెన్షన్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్స్ ఈ డివైస్లో యాప్ లోపల సెలెక్ట్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాగా టెన్షన్గా ఉంది, టెన్షన్ ప్రోగ్రామ్ని మీరు క్లిక్ చేశారు. ఆ టెన్షన్ ప్రోగ్రామ్ ఏమవుతుందంటే మొబైల్లో యాప్లో నుంచి బ్లూటూత్ ద్వారా ఈ డివైస్కి ట్రాన్స్మిట్ అవుతుంది. ట్రాన్స్మిట్ అయిన తర్వాత ఈ డివైస్ని ఏం చేస్తారంటే మన బాడీ కనెక్ట్ చేసుకుంటాం. ఈ డివైస్ కొనుక్కుంటప్పుడు మనకు వ్రిస్ట్ బ్యాండ్స్, ఇయర్ క్లిప్ బ్యాండ్స్, అడెసివ్ ఎలక్ట్రోడ్స్ అని స్ట్రిప్స్ లాంటివి ఇస్తారండి. అవి ఈ డివైస్ కనెక్ట్ చేసి మన బాడీకి కనెక్ట్ చేసుకుంటాం. ఎప్పుడైతే మన డివైస్ కనెక్ట్ చేసుకొని మన బాడీ కనెక్ట్ చేయగానే ఈ డివైస్ ఏం చేస్తుంటే మన బాడీలోకి మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీస్ పంపిస్తాయండి. మీరు టెన్షన్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు కాబట్టి ఏ టెన్షన్ వల్ల మన బాడీ సెల్స్ డ్యామేజ్ అవుతున్నాయో ఆ డ్యామేజ్ అయిన సెల్స్ని రిపేర్ చేయడం, ఈ టెన్షన్ వల్ని జీరో చేయడం, ఈ రెండు పనులు చేస్తాం. టెన్షన్ జీరో అయిపోయింది, టెన్షన్ వల్ల డ్యామేజ్ అయిన సెల్స్ రిపేర్ అయిపోయాయి, ఆటోమేటిక్గా మనం నార్మల్. సో ఆ విధంగా ఈ డివైస్ పనిచేస్తుంది సింపుల్గా. సో మనం చేయాల్సిందల్లా సింపుల్, మొబైల్ హీలీ అనే ఒక యాప్ ఉంటుంది, ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం. డౌన్లోడ్ చేసుకున్నాక యాప్ లోపల మనకి ఏ ప్రాబ్లం ఉంటే ఆ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకోవడం, దాన్ని ఈ డివైస్ ద్వారా మన బాడీలో రన్ చేసుకోవడం. దీన్నే ఫ్రీక్వెన్సీ థెరపీ అంటారు. సింపుల్గా మన ఇంట్లో కూర్చొని ఈ డివైస్లో ఉండే ప్రోగ్రామ్స్ ద్వారా మనకుండే అనారోగ్య సమస్యల్ని మనమే అధిగమిస్తాం. ఏ అనారోగ్య సమస్య వాళ్ళు లేని వాళ్ళు రెగ్యులర్గా ఈ డివైస్ని మెయింటైన్ చేసుకొని మనం అనారోగ్యంలోకి వెళ్లకుండా మనల్ని మనం కాపాడుకుంటాం. అది ఫిజికల్ లెవెల్లో, మెంటల్ లెవెల్లో అండ్ స్పిరిచువల్ లెవెల్లో. ఎలా పాసిబుల్ అవుతుంది, ఇంకేమేమి పాసిబిలిటీస్ ఉన్నాయో చూసామండి. మరి ఈ ఒక్క డివైస్ ఎంతమంది వాడుకోవచ్చు మన ఇంట్లో అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డివైస్ కాదండి. ఇంటి మొత్తానికి కలిపి ఒక డివైస్ సరిపోతుంది. ఫ్యామిలీకి ఒక డివైస్ అండి. సో మన ఇంట్లో పెట్టుకొని నడువు నొప్పి ఉన్న వాళ్ళు నడువు నొప్పి ప్రోగ్రామ్ పెట్టుకుంటారు, మైగ్రేన్ ఉన్న వాళ్ళు మైగ్రేన్ ప్రోగ్రామ్ పెట్టుకుంటారు, షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ ప్రోగ్రామ్ పెట్టుకుంటారండి. సింపుల్. మన ఇంట్లో వాళ్ళందరూ కవర్ అయిపోయారండి. ప్రతి ప్రోగ్రామ్కి ఒక టైం ఉంటుంది. అంత టైం ఈ డివైస్ మన బాడీకి పెట్టుకొని మనం థెరపీ తీసుకుంటాం. మన ఇంట్లో వాళ్ళందరూ అయిపోయారండి, మన పక్కింటి వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. ఫ్రీ. దీంట్లో చెడిపోయేది ఏం లేదండి. మొబైల్ ఎట్లా ఛార్జ్ చేయాలో అట్లా ఛార్జ్ చేస్తారు, సరిపోయింది. అదేవిధంగా మరి మొబైల్తో ఈ డివైస్ని యాప్ డౌన్లోడ్ చేసి డివైస్ని బాడీకి కనెక్ట్ చేస్తున్నారు అంటున్నారు. మరి మొబైల్ రేడియేషన్ వచ్చి క్యాన్సర్ వస్తే ఈ డౌట్ కూడా మీకు రావచ్చు. ఈ డివైస్ మన బాడీకి థెరపీ చేసే టైంలో మీరు మొబైల్ని స్విచ్ ఆఫ్ చేసేయండి, లేదా మొబైల్ తీసుకుని ఇంకొక ప్లేస్కి వెళ్ళిపోండి. అయినా సరే ఈ డివైస్ మన బాడీ మీద ఏ థెరపీ టైం ఎంత ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ మైగ్రేన్ అనుకోండి, 20 minutes టైం ఉంటుందండి. 20 minutes మన బాడీ మీద ఈ డివైస్ పనిచేసి ఆఫ్ అయిపోతుంది. అంటే అర్థమైందంటే ఈ డివైస్ థెరపీ చేసేటప్పుడు మొబైల్ యొక్క ఇంటర్ఫీరెన్స్ ఏమీ లేదు. మొబైల్ ఇంటర్ఫీరెన్స్ లేదు కాబట్టి మొబైల్ రేడియేషన్ రావడం, క్యాన్సర్ రావడం అనేది అవకాశమే లేదు. ఈ డివైస్ నుంచి మన బాడీలోకి వెళ్ళేటివి రెండే, మైక్రో కరెంట్, ఫ్రీక్వెన్సీస్. ఫ్రీక్వెన్సీస్ ఏమో జర్మనీ నుంచి వస్తాయి, మైక్రో కరెంట్ ఏమో ఈ డివైస్ని మనము కరెంట్లో పెట్టి ఛార్జ్ చేస్తాం. అంతేనండి. అందుకే దీన్ని మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ థెరపీ అంటారు. క్లియర్ కదండి. సో ఫైనల్గా మరి ఎన్ని రకాల హెల్త్ ఇష్యూస్కి ఇది సపోర్ట్ చేస్తుంది, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ మనం ప్రివెంట్ చేసుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకున్నామండి. ఓవర్ టు హరీష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా డెప్త్గా, డీటెయిల్గా, చాలా సింప్లిఫై చేసి చెప్పారు సబ్జెక్ట్ని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు మనం నెక్స్ట్ మనకి ఇందులో ఏ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు మనం ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోగానే మనకి ప్లే స్టోర్ ఉంటే ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ ఉంటే యాపిల్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటాము. యాప్ని డౌన్లోడ్ చేసుకోగానే
మనకి ఇలాగా ఒక ఫస్ట్ పేజ్ వచ్చేసి గోల్డ్ సైకిల్ అని ఉంటుందండి. ఇందులో మనకి ప్యూర్ కేర్, బ్యాలెన్స్, బీయింగ్, ఎనర్జీ, రిలాక్స్ అండ్ రిలీజ్ అనే ప్రోగ్రామ్స్ వస్తాయి. ప్రతి ఒక్క ప్రోగ్రామ్ చూసుకుంటే డిఫాల్ట్ టైమింగ్ అనేది ఉంటుంది. ఎంతసేపు పెట్టుకోవాలి, ఎంతసేపటి తర్వాత తీసేసేయాలి అనే ఒక కన్ఫ్యూజన్ లేకుండా ప్రతి ఒక్క ప్రోగ్రామ్‌కి డిఫాల్ట్ టైమింగ్ ఉంటుంది. చూసుకున్నట్టయితే ఇక్కడ 52 మినిట్స్, 46 మినిట్స్, 52 మినిట్స్ ఆ విధంగా. ఎంతసేపు అయితే ఉంటుందో అంతసేపు మీరు ఇలా పెట్టుకొని మీ యొక్క కనెక్షన్స్ చేసుకున్న తర్వాత ఆ ప్రోగ్రామ్ టైం అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేయొచ్చు. నెక్స్ట్ పర్సన్ ఎవరైతే ఉంటారో వారు అద్భుతంగా యూజ్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్యూర్ అనే ప్రోగ్రామ్ ఉందండి. ఈ యొక్క ప్యూర్ అనే ప్రోగ్రామ్ మనం డైలీ మార్నింగ్ కానీ, ఈవినింగ్ కానీ మనకి బాతింగ్ ఎలా అయితే చేస్తామో అంటే ఎక్స్టర్నల్ క్లీజింగ్ అవుట్ అనమాట. అంటే ఎక్స్టర్నల్‌గా మనము క్లీన్ చేసుకుంటున్నాం. బట్ ఈ ప్యూర్ అనేది మనని ఇంటర్నల్‌గా కంప్లీట్‌గా అన్ని విధాలుగా ప్యూర్ అనేది అంటే మనకి క్లీనింగ్ అనేది ప్రాసెస్ చేస్తుందండి. సో, ఇదే విధంగా ఒకవేళ ఎనర్జీ డ్రైన్ అనిపించినా, లేకపోతే లోగా ఫీల్ అయినా ఈ ఎనర్జీ ప్రోగ్రామ్ అని ఉంది. ఈ విధంగా మనకి ఈ పేజ్ ఉంటుందండి. ఇలా చాలా పేజెస్ ఉన్నాయి. ఎన్ని పేజెస్ ఉన్నాయి, ఏ పేజెస్ ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దాము. నెక్స్ట్ చూసుకుంటే మనకి బయోఎనర్జెటిక్ హార్మోనీ 1 అని ఉంది. ఇందులో వచ్చేసి డిఫెన్స్, శివ, సెన్సిటివిటీ, ఐ హార్మోనీ, ఇంటెస్టైన్ హార్మోనీ, నర్వ్ హార్మోనీ, ఫ్లెక్సిబిలిటీ, సర్క్యులేషన్, పొటెన్సీ ఫర్ మెచ్యూర్ వుమెన్ అండ్ ఫర్ వుమెన్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఇక్కడ మీకు చూసుకుంటే హార్మోనల్ ఇష్యూస్ ఇవాళ రేపు చూసుకున్న చాలామంది అమ్మాయిలలో లేకపోతే లేడీస్‌లలో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్లనో లేకపోతే వాళ్ళకున్న పీసీఓడి ప్రాబ్లమ్, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఉన్నా గూడా ఈ యొక్క ఫర్ వుమెన్ అండ్ హార్మనీ అనే ప్రోగ్రామ్స్ చాలా అద్భుతంగా పనిచేస్తాయండి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఏజింగ్ ఫ్యాక్టర్స్‌లో మగవాళ్ళలో గాని, ఆడవాళ్ళలో గాని ఎక్కువసేపు కూర్చుని పని చేస్తున్నా, లేకపోతే నిల్చొని ఉన్న పని చేస్తున్నా, ఈ కాలంలో వెరికోస్ వెయిన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఆ వెరికోస్ వెయిన్స్ వల్ల వాళ్ళు అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితిలో ఉంటారండి. వారి కోసం ఈ సర్క్యులేషన్ ప్రోగ్రామ్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇలాగ చాలా ఉన్నాయండి ప్రోగ్రామ్స్. జస్ట్ మీరు పేరు చదవండి. వాటి అర్థాలు మీకు ఈజీగా అర్థమవుతాయి. నెక్స్ట్ వచ్చేసి బయోఎనర్జెటిక్ హార్మోనీ 2 అనే పేజ్ అండి. ఇందులో గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ హార్మోనీ, బ్యాక్టీరియా హార్మోనీ, టాన్సిల్స్ హార్మోనీ, లివర్ హార్మోనీ, ఫుడ్ ఇంబాలెన్స్, ఇంప్యూరిటీస్, హెడ్ హార్మోనీ, ప్రోస్టేట్ హార్మోనీ, లంగ్ హార్మోనీ, థైరాయిడ్ గ్లాండ్ హార్మోనీ, జాయింట్ బోన్స్ హార్మోనీ అండ్ సయాటికా నర్వ్ హార్మోనీ లోకల్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇక మనం డే టు డే లైఫ్ స్టైల్‌లో అంటే వర్క్ బిజీ షెడ్యూల్‌లో ఉన్నా లేకపోతే ఇతరితర ఏ ఒక్క కారణాల్లో గూడా టైంకి సరిగ్గా ఫుడ్ తీసుకోము. ఈ యొక్క టైంకి ఫుడ్ తీసుకోకపోవడం వల్ల చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకి కామన్‌గా మనం చూస్తున్న ఎఫెక్ట్ ఏమన్నా ఉంది అంటే అది గ్యాస్ ఇష్యూ అండి. అంటే గ్యాస్, కడుపులో బ్లోటింగ్స్ ఇవన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో, దీనికి మనం ఉపశమనంగా అంటే ఆల్టర్‌నేటివ్ వేస్ చాలా ఉన్నాయి మార్గాలు. ఆ మార్గాలన్నీ వాడుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు. అయినా గూడా రిలీఫ్ ఉండదు. ఈ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ హార్మోనీ అనే ఒక ప్రోగ్రామ్ మీరు పెట్టుకున్న వెంటనే ఒక 60 మినిట్స్ ఆఫ్ ప్రోగ్రామ్ కంప్లీట్‌గా గ్యాస్ అంతా రిమూవ్ అయిపోయి మీ యొక్క అంటే మన యొక్క స్టమక్ అనేది చాలా ఫ్రీ అయిపోతుందండి. 100% షూర్ ఇదైతే. ఇంకా మనకి థైరాయిడ్ గ్లాండ్ హార్మోనీ అనే ప్రోగ్రామ్ ఉందండి. అంటే థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉన్న వారికి థైరాయిడ్ గ్లాండ్ హార్మోనీ అలాగనమాట. జాయింట్స్ వీక్ ఉన్నా, లేకపోతే బోన్స్‌లో స్ట్రెంత్ తగ్గిపోయినా, లేకపోతే పెయిన్స్ ఉన్నా గూడా జాయింట్ బోన్ హార్మోనీ అనే ప్రోగ్రామ్ పనిచేస్తుంది అద్భుతంగా. అంతేకాకుండా బ్యాక్ పెయిన్ అంటే సయాటికా నర్వ్ హార్మోనీ లోకల్ అంటే సయాటికా నర్వ్ ఇష్యూ ఉన్నా, లేకపోతే బ్యాక్ పెయిన్ కాళ్ళు కదలకపోవడము, లేకపోతే ఈ యొక్క విపరీతమైన నొప్పితో బాధపడుతున్న వారికి ఈ సయాటికా నర్వ్ హార్మోనీ లోకల్ అనే ప్రోగ్రామ్ అద్భుతంగా పనిచేస్తుంది. ఫ్యాటీ లివర్ వారికి లివర్ హార్మోనీ, ఫుడ్ ఇంబాలెన్స్ అవుతే ఫుడ్ ఇంబాలెన్స్ అనే ప్రోగ్రామ్. ఇలా అద్భుతమైన ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. నెక్స్ట్ చూసుకుంటే మనకి మెంటల్ బ్యాలెన్స్ అనే పేజ్ ఉందండి. ఇప్పటివరకు మనం చూసుకుంది ఫిజికల్ లెవెల్ అంటే ఆర్గాన్ లెవెల్‌లో చూసుకుంటే, ఇక్కడొచ్చేసి ఇది మెంటల్ లెవెల్ అంటే మన యొక్క మానసిక ఆరోగ్యం అన్నమాట. ఇక్కడ చూసుకుంటే ప్రోగ్రామ్స్ మనకి ఇన్నర్ స్ట్రెంగ్త్, సిస్టమిక్, ఎమోషనల్ వెల్ బీయింగ్, ఫీల్ గుడ్ సిస్టమిక్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ 3 ప్రోగ్రామ్స్ ఇన్నర్ యూనిటీ, వెల్ బీయింగ్, సోల్ కూడా ఎలాగా పనిచేస్తాయంటే మన యొక్క మనోధైర్యాన్ని పెంచుతాయండి. అంటే మనము ఒకవేళ హార్ట్ వీక్‌గా ఉన్నా లేకపోతే ఎమోషనల్‌గా చిన్నదానికి, పెద్దదానికి మనం బాగా ఎమోషన్ అయినా లేకపోతే కొంచెం మందిని ఇలా ఇలా తగిలిస్తేనే లేకపోతే ఇలా ముట్టుకుంటేనే ఆహ్, బీభత్సంగా బాధపడిపోవడము, లేకపోతే సెన్సిటివ్ వల్ల ఎక్కువగా ఫీల్ అవుతారండి. ఒక చిన్న చిన్న మాటలకే ఫీల్ అవుతూ ఉంటారు. వారికి ఈ ప్రోగ్రామ్స్ చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అంతేకాకుండా హోమ్ సిక్ ఉంటుందండి. అంటే పిల్లలు వాళ్ళ పై చదువుల కోసమో లేకపోతే
ఇంటిని వదిలి వేరే కాలేజెస్‌కో లేకపోతే హాస్టల్స్‌కో, స్కూలింగ్ కోసం అని రెసిడెన్షియల్స్‌కో వెళ్తూ ఉంటారు. పంపిస్తూ ఉంటాము. అంటే ఇక్కడ హోమ్ సిక్ అనేది పిల్లలకి ఉంటుంది. తల్లిదండ్రులకు కూడా ఉంటుందండి. అంటే పిల్లలని వదిలేయడం వల్ల అంటే పంపించడం వల్ల లేకపోతే ఎడ్యుకేషన్ పర్పస్‌కి వాళ్ళు మూవ్ చేయడం వల్ల మిస్సింగ్ ఫ్యాక్టర్ ఎవరికి ఉన్నా కూడా ఈ హోమ్ సిక్ ఫీలింగ్ ఉంటుంది. దానివల్ల కొంచెం మానసికంగా కుంగిపోవడము, లేకపోతే వీక్ అవ్వడము, లేకపోతే కొంచెము ఆ మిస్సింగ్ ఫ్యాక్టర్ వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ ఒక ఇబ్బంది నుంచి ఓవర్‌కమ్ కావడానికి ఈ యొక్క ఇన్నర్ స్ట్రెంత్ సిస్టమిక్ ఎమోషనల్ వెల్ బీయింగ్ ఫీల్ గుడ్ సిస్టమిక్ అనే ప్రోగ్రామ్స్ అద్భుతంగా పనిచేస్తా ఉంటాయి. అయితే ఇందాక డాక్టర్ గారు అద్భుతంగా చెప్పిన దాంట్లో ఒక అలవాటు అన్నమాట. అంటే బ్యాడ్ హ్యాబిట్స్‌ని మనము రికవరీ చేసుకోవడానికి అంటే స్మోకింగ్ అవ్వచ్చు, డ్రింకింగ్ అవ్వచ్చు, లేడీస్‌లలో సీరియల్ చూడడం అవ్వచ్చు, లేకపోతే చిన్న పిల్లలు బాగా మొబైల్స్‌కి, స్క్రీన్స్‌కి ఈ యొక్క స్క్రీన్ టైమింగ్‌కి ఎక్కువ అలవాటు పడి ఉంటారండి. వారి కోసమని ఈ కంటైన్‌మెంట్ సిస్టమ్, కంటైన్‌మెంట్ అక్యూట్ అనే 2 ప్రోగ్రామ్స్‌ని ఇవి అద్భుతంగా పనిచేస్తాయండి. సో, నెక్స్ట్ పేజ్ చూసుకుంటే మెరిడియన్ 1 అనే పేజ్ ఉంది. అలర్జీ మెరిడియన్ కనెక్టింగ్ టిష్యూస్, బ్లాడర్, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, ఫ్యాటీ డీజనరేషన్, గాల్ బ్లాడర్, జాయింట్స్, స్కిన్, హార్ట్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. చూడండి ఇక్కడ లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్ ఎటువంటి కాన్‌స్టిపేషన్ ఇష్యూ ఉన్నా, లేకపోతే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా గూడా ఈ 2 అద్భుతంగా పనిచేస్తాయి. హార్ట్ కోసం హార్ట్ ప్రోగ్రామ్ ఉంది. అలాగనమాట. గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఉన్నా, లేకపోతే గాల్ బ్లాడర్‌లో ఆకలి ఆల్ ఆఫ్ సడెన్ తగ్గిపోయినా గూడా ఈ యొక్క గాల్ బ్లాడర్ ప్రోగ్రామ్ అద్భుతంగా పనిచేస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి మెరిడియన్ 2 అనే పేజ్ అండి. ఇందులో మనకి హార్మోనల్ బ్యాలెన్స్, సర్క్యులేషన్, లివర్, లంగ్స్, లింపాథిక్ సిస్టమ్, స్టొమక్, స్ప్లీన్, పాంక్రియాసిస్, నర్వ్ మెరిడియన్, కిడ్నీ అండ్ ఆర్గాన్ మెరిడియన్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇందులో చూసుకుంటే స్ప్లీన్, పాంక్రియాసిస్ అండి డయాబెటిస్‌తో బాధపడుతున్న వారు మరెవరో కాదు షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారికి ఈ యొక్క స్ప్లీన్, పాంక్రియాసిస్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. అద్భుతంగా మెయింటైన్ చేసుకోవచ్చు వాళ్ళ యొక్క డయాబెటిస్ లెవెల్స్‌ని. నెక్స్ట్ చూసుకుంటే చక్రాస్ అండి. ఇప్పటివరకు మనము ఫిజికల్ లెవెల్, మెంటల్ లెవెల్ చూసుకున్నాము. ఇప్పుడు ఈ చక్రాస్ వచ్చేసి మన యొక్క ఎనర్జీ బాడీ అన్నమాట. అంటే ఒక స్పిరిట్ ఆర్ సోల్ బాడీ అని మనం అనొచ్చు. ఈ యొక్క 7 చక్రాస్ అండి. క్రౌన్ చక్ర, థర్డ్ ఐ చక్ర, థ్రోట్ చక్ర, హార్ట్ చక్ర, సోలార్ ప్లస్ చక్ర, సాక్రల్ చక్ర అండ్ రూట్ చక్ర అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ చక్రాస్ అనేవి మన మానవ శరీరంలో ఎనర్జీ జంక్షన్స్ అండి. అంటే ఎనర్జీ పాయింట్స్ అన్నమాట. అక్కడ నుంచి ఒక్కొక్క చక్రాకి ఒక్కొక్క ఇండివిడ్యువల్ ఆర్గాన్స్ అనేవి వాటికి సంబంధించిన ఆర్గాన్స్ అనేవి కనెక్ట్ అయ్యి ఉంటాయి. సో ఈ యొక్క ఎనర్జీ జంక్షన్స్ నుంచి ఆ పర్టిక్యులర్ ఆర్గాన్స్‌కి అంటే ఫిజికల్ ఆర్గాన్ ఈ యొక్క ఎనర్జీ అనేది ఫిజికల్ ఆ పర్టిక్యులర్ కనెక్టెడ్ ఆర్గాన్స్‌కి ఎప్పుడైతే ప్రాపర్‌గా అందలేదో ఆ ఫిజికల్ ఆర్గాన్ అనేది ఎనర్జీ అందక దెబ్బతింటాయన్నమాట. అంటే వీక్ అవుతాయి. లేకపోతే అన్‌హెల్తీ అవుతాయి. సో దానివల్ల మనకి అనేక రకాల ఇష్యూస్ ఒస్తాయి. ఈ యొక్క మెయింటెనెన్స్ ఆఫ్ ఎనర్జీ లేకపోతే ఈ యొక్క ఇంబాలెన్స్‌ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఈ యొక్క అద్భుతమైన ప్రోగ్రామ్స్ ఈ చక్రాస్ అనే ప్రోగ్రామ్స్. అంతేకాకుండా స్పిరిచువల్ పాత్‌లో ఉండేవారికి ఈజీ వే అంటే ఒక లాంగెస్ట్ రూట్ కాకుండా ఈ యొక్క ప్రోగ్రామ్స్ వల్ల వాళ్ళు వాళ్ళ వేని బైపాస్ చేసుకోవచ్చనమాట. ఈజీగా రీచ్ అవ్వచ్చు వాళ్ళ ఎండ్ పాయింట్. అంత అద్భుతంగా ఈ ప్రోగ్రామ్స్ అనేవి పనిచేస్తాయండి ఇండివిడ్యువల్‌గా. నెక్స్ట్ వచ్చేసి మనకి లెర్నింగ్ పేజ్ అండి. లెర్నింగ్ పేజ్ అంటే ఇప్పుడు చిన్న పిల్లలకే కాదండి. ప్రతి ఒక్కరికి మీకు, నాకు మన ఎవరమైనా ఈ యొక్క ప్రోగ్రామ్స్ అనేవి పెట్టుకొని వాడుకోవచ్చు. ఈ యొక్క లెర్నింగ్ పేజ్ అనేది ఎందుకంటే ప్రతి ఒక్కరము మనము నిరంతర విద్యార్థిగా ఉన్నప్పుడే అన్ని రకాలుగా చాలా విషయాలు, చాలా అద్భుతాలు మనం నేర్చుకోవచ్చు, తెలుసుకోవచ్చు. లైఫ్‌ని ఈజ్ చేసుకోవచ్చు. అంటే ఆహ్, ప్రాబ్లమాటిక్‌గా లేకుండా చాలా ఈజీగా హ్యాపెనింగ్‌గా వైబ్‌ని మెయింటైన్ చేసుకోవచ్చనమాట లైఫ్‌లో. ఇక్కడ చూసుకుంటే లెర్నింగ్ సిస్టమ్ ఉంది. లెర్నింగ్ అక్యూట్ ఉందండి. అంటే మన దగ్గరికి వచ్చిన పేరెంట్స్ చాలామంది కంప్లెయింట్ చేస్తుంటారండి. ఏంటి అంటే, మా వాడు చదవడండి, ఫోకస్ చేయడు అనే వాళ్ళకి ఈ యొక్క లెర్నింగ్ సిస్టమ్, లెర్నింగ్ అక్యూట్, కాన్సంట్రేషన్ సిస్టమ్, కాన్సంట్రేషన్ అక్యూట్ అనే ప్రోగ్రామ్స్ అద్భుతంగా పనిచేస్తాయండి. అసలు చదువుతారు గానీ గుర్తుండదండి. చాలా సేపు చదువుతారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూర్చుంటాడు, చదువుతుంటాడు, బుక్ ముందర పెట్టుకొని ఏదో చేస్తూ ఉంటారు గానీ, ఎంతసేపు చదివినా గూడా గుర్తుండదని అనే కంప్లెయింట్స్ కూడా వింటూ ఉంటాము. వారి కోసం ఈ మెమరీ ప్రోగ్రామ్ 79 మినిట్స్ ఉంటుంది. ఈ మెమరీ ప్రోగ్రామ్ చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. 2 డేస్‌లోనో, 3 డేస్‌లోనో ఎగ్జామ్ ఉంటే సడెన్‌గా హెల్త్ ఇష్యూ రావడమో, లేకపోతే పిల్లల్లో చూసుకుంటే, లేకపోతే ఒక రకమైన ఫీవర్ అంటే ఒక రకమైన భయము, లేకపోతే ఒక రకమైన ఇబ్బంది అంటే ఏదో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. క్రియేట్ అవుతూ ఉంటుంది పిల్లల్లో. ఎందుకు అంటే ఎగ్జామ్ ఫీవర్ అంటాం దాన్ని. దాని నుంచి ఓవర్‌కమ్ చేసుకోవడానికి ఈ యొక్క ఎగ్జామ్ సిస్టమిక్, ఎగ్జామ్ అక్యూట్ అనే 2 ప్రోగ్రామ్స్ అద్భుతమైన ప్రోగ్రామ్స్ అండి. చిన్న పిల్లలు కిండర్ జాయ్ అంటే అప్పుడప్పుడే స్కూలింగ్‌లో జాయిన్ చేసే వాళ్ళకి కూడా స్కూల్‌కెళ్ళనని మారం చేస్తూ ఉంటారు. మనల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు పేరెంట్స్.
వారికి కూడా ఈ యొక్క ఎగ్జామ్ సిస్టమిక్ ఎగ్జామ్ అక్యూట్ అనే ప్రోగ్రామ్ అద్భుతంగా పనిచేస్తాయి. వాళ్ళు హ్యాపీగా స్కూల్కి వెళ్తారు. స్కూల్కి వెళ్ళడానికి ఫస్ట్ ఇంట్రెస్ట్ చూపిస్తారండి. అంటే వాళ్ళు ఆ కొత్త ఎన్విరాన్మెంట్ని ఈజీగా అడాప్ట్ చేసుకుంటారు. అక్కడ ఉన్న పరిస్థితుల ప్రభావము, లేకపోతే ఇతర ఇతర కంఫర్ట్ జోన్ వల్ల వచ్చే భయము, లేకపోవడం వల్ల వచ్చే భయాన్ని ఈజీగా ఓవర్కమ్ అవుతారనమాట. స్ట్రెస్ సిస్టమిక్, స్ట్రెస్ అక్యూట్ అనే 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. మనకి ఏజ్ ఫ్యాక్టర్ అంటే చిన్న పిల్లవాడి నుంచి పెద్దవారి వరకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ ప్రతి ఒక్కరికి కామన్‌గా మనం చూస్తుంటే స్ట్రెస్ అనేది చాలా కామన్. చాలా ఆహ్, అంటే ఏ ఏదో ఒక లైఫ్ స్టైల్‌లో ప్రతి దాంట్లో ఒక వాంట్ ఎప్పుడైతే ఫుల్‌ఫిల్ అవ్వకపోతే ఆటోమేటిక్‌గా స్ట్రెస్ వస్తుంది గదండీ! సో, ఆ స్ట్రెస్‌ని ఓవర్‌కమ్ చేసుకోవడానికి ఈ యొక్క స్ట్రెస్ సిస్టమిక్, స్ట్రెస్ యాక్టివిటీ అనే ప్రోగ్రామ్ చాలా అద్భుతంగా పనిచేస్తాయండి. నెక్స్ట్ చూసుకుంటే ఫిట్‌నెస్ అనే పేజ్ ఉందండి. ఇందులో మనకి వెయిట్, మజిల్ హార్మోనీ, సర్క్యులేషన్, పెర్ఫార్మన్స్, స్ట్రెంగ్త్, స్టామినా, రీజనరేషన్, డీప్ రిలాక్సేషన్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వెయిట్ లాస్ కోసం వెయిట్ ప్రోగ్రామ్ వాడండి. మజిల్ గెయిన్ కోసం మజిల్ హార్మోనీ, స్ట్రెంగ్త్, స్టామినా కోసం ఇంక మీకు చెప్పాల్సిన అవసరమే లేదు. అక్కడ స్ట్రెంగ్త్, స్టామినా అని క్లియర్‌గా ఉంది. సో, అలాగా నెక్స్ట్ చూసుకుంటే మనకి పెయిన్ అండ్ సైకిక్ ప్రోగ్రామ్స్ అండి. నొప్పి లేని వారే లేరు, నొప్పి లేని ఇల్లే లేదని అంటారు. అయితే ఇక్కడ చూసుకుంటే క్రానిక్ పెయిన్, క్రానిక్ బ్యాక్ పెయిన్, టీత్ లోకల్, జాయింట్ లోకల్, మైగ్రేన్, ఇన్సోమ్నియా, డిప్రెషన్, యాంగ్జైటీ. చూడండి ఇప్పుడు మైగ్రేన్‌తో బాధపడుతున్న వారికి మైగ్రేన్ ప్రోగ్రామ్ ఉంది. ఇన్సోమ్నియా అంటే నిద్ర పట్టని వారికి ఇన్సోమ్నియా ప్రోగ్రామ్ ఉంది. డిప్రెషన్‌లో ఉండే వాళ్ళకి డిప్రెషన్ అనే ప్రోగ్రామ్ ఉంది. ఈ యాంగ్జైటీ అనమాట. అంటే బీపీతో ఇబ్బంది పడుతున్నా, లేకపోతే ఎమోషనల్‌గా ఈ యొక్క యాంగ్జైటీ పెంచుకున్నా, అంటే కోపం ఎక్కువ ఉండే వారికి కూడా ఈ యొక్క యాంగ్జైటీ అనే ప్రోగ్రామ్ అద్భుతంగా పనిచేస్తుందండి. నెక్స్ట్ చూసుకుంటే జాబ్ అండ్ స్లీప్ అనే పేజ్ అండి. ఇందులో యాక్టివేషన్, పాజిటివ్ థాట్స్, బ్యాలెన్స్ నౌ, ఫాటిగ్యూ, ఎగ్జాషన్, సిస్టమిక్ ఎగ్జాషన్ యాక్టివ్, ఎక్స్‌ట్రీమ్ స్ట్రెస్, స్లీప్ సిస్టమిక్, బెడ్ రెస్ట్, బ్యాలెన్స్డ్ స్లీప్ అండ్ ఫైన్ ఫ్లో. ఇక్కడ చూసుకుంటే మీకు ఎక్స్‌ట్రీమ్ స్ట్రెస్ అనే ప్రోగ్రామ్ ఉందండి. ఇది వాడిన వారు నాకు క్లయింట్స్‌లో ఎలా ఎలా రెస్పాండ్ అయ్యారంటే, ఏదో చాలా హెవీ వెయిట్ అంటే తలపైన ఉన్న హెవీ వెయిట్ తీసి పక్కన పెట్టినంత రిలీఫ్ వచ్చిందండి నాకు అని కూడా చెప్పారండి. ఇక పాజిటివ్ థాట్స్ ఉన్నాయండి. ఆహ్, ఎంత ఎంత నెగెటివ్ థాట్స్‌లో ఉండి లైఫ్‌నంతా మెస్ చేసుకునే వాళ్ళందరికీ ఈ యొక్క పాజిటివ్ థాట్స్ అనే ప్రోగ్రామ్ చాలా హ్యాపీగా అంటే అద్భుతంగా పనిచేస్తుంది. ఈ యొక్క ప ఈ యొక్క ప్రోగ్రామ్ పెట్టుకున్న తర్వాత వాళ్ళ యొక్క మైండ్ థాట్ ప్రాసెస్ మారిపోతుందండి. ఆటోమేటిక్‌గా పాజిటివ్ వైపున ఎళ్ళిపోతారు. ఎందుకంటే ఒక్క నెగెటివ్ థాట్ కంప్లీట్ లైఫ్‌ని రూన్ అంటే రూన్ ఔట్ చేసేస్తుంది. ఇది చాలా ఇబ్బంది తలకిందులుగా చేసేస్తుందండి. సో, దాన్ని ఎంత ట్రై చేసినా ఎన్ని రకాలుగా మార్గాలున్నా గూడా వాళ్ళు ఒకవేళ డైవర్ట్ కాలేని పక్షాన ఈ యొక్క అద్భుతమైన ప్రోగ్రామ్ వాడుకొని హ్యాపీగా యూజ్ జేసుకోవచ్చు. నిద్ర పట్టని వారి కోసం బ్యాలెన్స్డ్ స్లీప్ ఉందండి. అంటే స్లీప్ సిస్టమిక్ అనే ప్రోగ్రామ్ ఉంది. ఈ యొక్క నిద్ర అనేది అన్నిటికన్నా ముఖ్యమైన ఔషధం అండి. ఎందుకంటే మన రీజనరేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో, మన బాడీ యొక్క సెల్ఫ్ హీలింగ్ ప్రాసెస్ అనేది మనం నిద్రలోనే మనకి అద్భుతంగా డీప్ స్టేట్ ఆఫ్ స్లీప్‌లో ఉన్నప్పుడే జరుగుతుంది. సో, కాబట్టి ఆహ్, స్ట్రెస్ ఫ్యాక్టర్స్ వల్లనో, లేకపోతే ఇతర ఇతర కారణాలు ఏవైనా అయ్యుండొచ్చండి. నిద్ర పట్టని వారికి, లేకపోతే నిద్ర సరిపోని నిద్ర లేని వారికి ఈ యొక్క స్లీప్ సిస్టమ్ అండ్ బ్యాలెన్స్‌డ్ స్లీప్ అనే ప్రోగ్రామ్ చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తాయి. నెక్స్ట్ చూసుకుంటే బ్యూటీ అండ్ స్కిన్ అండి. ఇందాక డాక్టర్ గారు చెప్పారు. ఇది సెల్ లెవెల్‌లో పనిచేస్తుంది. సెల్ లెవెల్ నుంచి రికవరీ చేసుకుంటాం మనం అని. సో, సెల్ లెవెల్ నుంచి ఎప్పుడైతే మనకి ఎనర్జీ గాని, లేకపోతే సెల్ వోల్టేజ్ మెయింటైన్ అయితూ వచ్చిందో, ఆటోమేటిక్‌గా మన ఇన్నర్ బ్యూటీ అనేది ఎన్హాన్స్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు హెయిర్‌కి సంబంధించిన ప్రోగ్రామ్ ఉంది. స్కిన్‌కి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఉన్నాయి. నెయిల్స్‌కి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఉంది. యాంటీ ఏజింగ్ అండి. అంటే మనం ఏజ్ కనిపియకుండా ఉండడానికి కూడా ఇక్కడ ఒక మంచి అద్భుతమైన ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో, ఇంతటి అద్భుతమైన పేజ్ అన్నమాట ఇది. డిజిటల్ బ్యూటీ పార్లర్ అని మనం అనొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ది పవర్ ఆఫ్ 3 అని ఉందండి. ఇదొక డిజిటల్ ఆయుర్వేద పేజ్. ఇక్కడ చూసుకుంటే కాన్ఫ్లిక్ట్ బ్యాలెన్స్, డిఫెన్స్ సపోర్ట్, ఫ్రెండ్లీ ఫ్లోరా, రీబాలన్స్, క్లాసికల్ ఫిజికల్, క్లాసికల్ ఎనర్జిటిక్, జాపర్ ప్రోటోకాల్, వాత పిత కఫ. వాత, పిత్త, కఫ అనేవి ఇవన్నీ ఆయుర్వేద పేజెస్‌ని మనకి డిజిటల్‌గా మనకి అందించారు. అంతటి అద్భుతమైన ట్రాన్స్‌ఫర్మేషన్ అండి ఇది. ఎందుకంటే మనం ఈ యొక్క వేదాల్లో, పురాణాల్లో ఆయుర్వేదం అనేది మన మన యొక్క గ్రౌండ్ రూట్స్ అన్నమాట. వాటిని మనకి డిజిటల్‌గా మనందరికీ అందజేస్తున్నారన్నమాట. సో, నెక్స్ట్ చూసుకుంటే బయోఎనర్జెటిక్ డిఫెన్స్ అనే ప్రోగ్రామ్ ఉంది. పేజ్ ఉంది. ఇందులో జనరల్ ప్రొటెక్షన్, ఎలక్ట్రో సెన్సిటివిటీ, సెల్ హార్మనీ, మెంటల్, స్లీపింగ్, జియోపతి, సటిల్ అండ్ ప్లానెట్స్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మనందరికీ కామన్‌గా ఇప్పుడు నేను స్టార్టింగ్‌లోనే చెప్పాను. రోజు మన లైఫ్ స్టైల్‌లో మనము ఇప్పుడు ఇవాళ రేపు చూసుకుంటే క్విట్ చేయలేని వస్తువు ఏదైనా ఉందా? అంటే తీసి పక్కన పెట్టి మనం ఉండగలిగే పరిస్థితిలో ఉన్నామా? ఏంటి ఆ వస్తువు అంటే మొబైల్ అండి.
మొబైల్ లేకుండా మనము ఏ పని చేయలేము. ఏ పని చేయలేకుండా ఉంటుంది. పరిస్థితి అలా ఉంది. అంటే టెక్నాలజీ అనేది అలా ఉంది. టెక్నాలజీ వాడకుండా ఉండలేము. ప్రతి విషయంలో మనము దాని ఇంటర్ఫేస్ అనేది అవసరం ఉంది. కాకపోతే అది ఎంత అవసరమో దానివల్ల మనకొచ్చే ఫస్ట్ నెగెటివ్ థింగ్ ఏంటి అంటే మ రేడియేషన్ అండి. సో, ఈ యొక్క ల్యాప్‌టాప్స్ కానీ, మొబైల్స్ కానీ, లేకపోతే ఈ సెల్ టవర్స్ నుంచి గానీ, స్క్రీన్ టైమ్ గానీ, మానిటర్స్, ఫ్రిడ్జ్ లేకపోతే ఏ ఒక్క రేడియేషన్ జనరేట్ చేసే ప్రతి ఒక్క హ్మ్, వస్తువు నుంచి మనకొచ్చే మన బాడీ ఎఫెక్ట్ అవుతూ ఉంది అన్ని రకాలుగా రేడియేషన్ వల్ల. దాని నుంచి మనం ఓవర్‌కమ్ జేసుకోవచ్చండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా. ఎందుకంటే ఈ యొక్క ఎలక్ట్రో సెన్సిటివిటీ ప్రోగ్రామ్ మనతో ఉంది. ఈ యొక్క హీలీలో ఉంది. కేవలం ఈ యొక్క హీలీలో ఉంది అండి. వేరే ఎక్కడ ఈ ఆప్షన్ లేదు. ఎందుకంటే మనం ఈ యొక్క రేడియేషన్‌ని డీటాక్స్ చేసుకునే ఆప్షన్ ప్రపంచంలో ఎక్కడ లేదు. ఈ యొక్క ఎలక్ట్రో సెన్సిటివిటీ ప్రోగ్రామ్ తప్ప. సో, ఇలా చూసుకుంటే ప్లానెట్స్ అని ఉన్నాయి. అంటే మన గ్రహ బలం సరిగ్గా లేకపోయినా కూడా మనం కరెక్ట్ చేసుకోవచ్చనమాట. ఈ యొక్క షటిల్ ఎనర్జీస్‌ని స సెటిల్ చేసుకోవడానికి లేకపోతే బ్యాలెన్స్ చేసుకోవడానికి షటిల్ అనే ప్రోగ్రామ్ ఉన్నాయి. ఇలా అద్భుతమైన ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఇది ఒక అద్భుతమైన ఇన్వెన్షన్ అని నేను అంటాను. ఎందుకంటే ఒక మానవుడికి అంటే ఒక మనుషులకి కావాల్సిన బేసిక్స్ నుంచి అడ్వాన్స్ అనమాట. ఒక బేసిక్ అంటే ప్రతి ఒక్క చిన్న చిన్న థింగ్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్‌లో వాళ్ళకి మన మన రిక్వైర్మెంట్‌ని వీళ్ళు చాలా చక్కగా అర్థం చేసుకొని, అన్నిటిని మనకి ఫుల్‌ఫిల్ చేసే అంత అద్భుతమైన టెక్నాలజీని ఒక చిన్న పరికరంలో ఏమర్చారనమాట. అంటే దాంట్లో మొత్తం ఇన్వాల్వ్ చేసి పెట్టారు. ఒక చిన్ని డివైస్, మన అరచేతిలో ఉంటుంది. సో, మన లైఫ్ స్టైల్‌ని చాలా అంటే చాలా ఈజీ చేసుకోవచ్చండి ఈ యొక్క డివైస్ ద్వారా. నెక్స్ట్ చూసుకుంటే డీప్ సైకిల్ హెచ్ ఇలా చూసుకుంటూ పోతే చాలా అంటే చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. 229 ప్రోగ్రామ్స్ ఉన్నాయి టోటల్‌గా. సో, బికాస్ ఆఫ్ టైమ్ టైమ్ తక్కువ ఉండడం వల్ల నేను వైండ్ అప్ చేస్తున్నాను. నెక్స్ట్ చూసుకుంటే మనకి 72 ఫ్రీక్వెన్సీ కాంబినేషన్స్ ఆఫ్ డిజిటల్ న్యూట్రిషన్స్ ఉన్నాయండి. ఇందాక అంటే డిజిటల్ న్యూట్రిషన్స్ అంటే మనకి డైరెక్ట్ మనకి డెఫిషియన్సీని రీఫిల్ చేయదండి. అంటే డెఫిషియన్సీ ఏదుందో దాని డెఫిషియన్సీ తీసుకొచ్చి మనకి యాడ్ చేయదు. ఈ డివైసెస్ లేకపోతే ఈ ప్రోగ్రామ్స్ యాడ్ అవ్వవు. మనకి ఏం చేస్తుంది అంటే ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు మన యొక్క ఫుడ్ నుంచి ఈ యొక్క మనం తీసుకున్న ఆహారం నుంచి ఆ ఆహారంలో ఉన్న విటమిన్స్, మినరల్స్‌ని కన్వర్ట్ చేసి, ఆ కన్వర్ట్ అయిన దాన్ని మన సెల్‌కి అందజేసే పరికరం అన్నమాట ఇది. అంటే ఈ ఫ్రీక్వెన్సీస్ అన్నీ మన కన్వర్షన్ ఆఫ్ ఫుడ్ నుంచి ఈ యొక్క కన్వర్షన్ ప్రాసెస్ చేస్తూ ఆ పర్టిక్యులర్ సెల్ లేకపోతే ఆ పర్టిక్యులర్ ఆర్గాన్ ఏదైతే ఉందో వాటికి ఈ యొక్క మినరల్స్‌ని అందజేస్తూ ఉంటాయి. అలా ఈ యొక్క ఫ్రీక్వెన్సీ కాంబినేషన్ పనిచేస్తాయండి. అయితే ఇది ఆహ్, ఎవరికి అవసరము అంటే ప్రతి ఒక్కరికి అవసరమండి. నీకు, నాకు ప్రాబ్లమ్ ఉన్నా, ప్రాబ్లమ్ లేకపోయినా అవసరమండి. ఎందుకంటే ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు రికవరీ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఏ ప్రాబ్లమ్ లేని వారు ఏ ప్రాబ్లమ్ రాకుండా మనం మెయింటైన్ చేసుకోవచ్చండి ఈ డివైస్ ద్వారా. ఇంతటి అద్భుతమైన టెక్నాలజీ ఇది. నెక్స్ట్ చూసుకుంటే మనకి మ్యాగ్ హీలీ అని ఇంకొక పరికరం అండి. ఇది ఇంకొక డివైస్, ఇంకొక అడ్వాన్స్ లెవెల్ టెక్నాలజీ. ఇంతసేపు మనం మాట్లాడుకున్న హీలీ వచ్చేసి మన బయో ఎనర్జెటిక్ హార్మోనైజేషన్ ఆఫ్ ది బాడీ పైన పనిచేస్తే, ఈ యొక్క మ్యాగ్ హీలీ వచ్చి మన చుట్టూరా ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ పైన పనిచేస్తుందండి. భూమికి నార్త్ పోల్, సౌత్ పోల్ ఎలా అయితే ఉందో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఎలా అయితే ఉన్నాయో, మన చుట్టూరా మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉంటాయి. ఈ యొక్క ఆల్ఫా, బీటా, గామా అనుకోవచ్చు. లేకపోతే ఆటమ్స్ అని మనం అంటాము. వీటిలో జరిగే ఒక మ్యాగ్నెటిక్ ఫోర్స్ లేకపోతే గ్రావిటీ ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. సో, ఇక్కడున్న ఈ యొక్క మ్యాగ్ హీలీ ఏం చేస్తుంది అంటే, మన చుట్టూరా ఉన్న ప్రదేశాలని లేకపోతే ఒక 3 మీటర్ రేడియస్‌లో ఉండే 3 మీటర్ రేంజ్‌లో ఈ యొక్క ప్రోగ్రామ్స్ అనేవి ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి. 3 మీటర్ రేడియస్‌లో ఉండే ప్రోగ్రామ్స్ మనకి స్టడీ గాని, క్రియేటివిటీ గాని ఇలా అట్మాస్ఫియర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అంతేకాకుండా పర్సనల్ మాడ్యూల్స్ కూడా ఉంటాయి. పర్సనల్ మాడ్యూల్స్ అంటే మ్యాక్ క్లాసిక్ వెర్షన్‌లో మ్యాక్ హీలీలో మనకి పర్సనల్ మాడ్యూల్స్ అంటే మన ఒంటి పైన పెట్టుకొని మనం డీటాక్స్ అంటే డీటాక్స్ లేకపోతే కిడ్నీ హార్మోనీ అంటే కిడ్నీ హార్మోనీ లేకపోతే సౌండ్ ఆఫ్ సైలెన్స్ ఇలా మల్టిపుల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. మల్టిపుల్ బెనిఫిట్స్‌ని మనం పొందొచ్చు. అయితే అట్మాస్ఫియర్‌లో ఉండేటివి మాత్రం 3 మీటర్ రేడియస్‌లో ఎంతమంది అయితే ఉంటారో అంతమంది మీద ఇది ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. వైఫై రూటర్ లాగా అనుకోండి. వైఫై రూటర్‌లో రేంజ్ ఎంతుంటుందో డిపెండ్స్ ఆన్ రూటర్. బట్ దీని రేంజ్ వచ్చేసి 3 మీటర్ రేడియస్ అనమాట. 3 మీటర్ రేడియస్‌లో ఎంతమంది ఉన్నా గూడా వారందరి పైన గూడా ఇది ఎఫెక్టివ్‌గా అయితే పనిచేస్తుందండి. అంతేకాకుండా వాటర్‌ని చార్జ్ చేసుకోవచ్చండి. వాటర్ అప్లికేషన్స్ ఉన్నాయి. వాటర్‌ని చార్జ్ చేసుకొని ఒక పర్టిక్యులర్ ప్రోగ్రామింగ్ చేసుకొని, వాటర్‌ని ఎనర్జైజ్ చేసుకొని మనం అద్భుతంగా ఆ వాటర్‌ని తాగొచ్చు. దాని బెనిఫిట్స్‌ని మనం పొందొచ్చండి. ఇది అండి అద్భుతమైన మ్యాక్ హీలీ యొక్క కాన్సెప్ట్.
సో ఎండ్కి వచ్చామండి. ఈ ఎండ్లో ఏంటి అంటే ఈ నవంబర్ మంత్లో మనకున్న ఆఫర్స్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, ఎన్ని రకాల వర్షన్స్ ఉన్నాయి, లేకపోతే డివైస్ కాస్టింగ్ ఏంటి అనేది ఎండ్కి వచ్చాము. ఇప్పుడు చూద్దామండి. మనకి ఈ యొక్క హీలీలో అంటే ముందుగా మనం మాట్లాడుకున్న హీలీ డివైస్, ఈ చిన్న డివైస్ ఏదైతే ఉందో దీంట్లో మొత్తం 6 వర్షన్స్ ఉంటాయి. హార్డ్వేర్ వచ్చేసి సేమ్ ఇప్పుడు ఏదైతే ఉందో ఇది సేమ్ అండి హార్డ్వేర్. ఈ యొక్క హార్డ్వేర్ మనకి హార్డ్వేర్ కాకుండా ఇది సాఫ్ట్వేర్ ఉంటుందండి. అంటే నెంబర్ ఆఫ్ ప్యాకేజ్. ఆ ప్యాకేజ్‌లో ఇందాక మనం మాట్లాడుకున్న ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ప్రోగ్రామ్స్ బేసిక్‌లో తక్కువుంటాయి. ప్రొఫెషనల్‌లో ఎక్కువుంటాయి. సో, బేసిక్ వచ్చేసి ఎసెన్షియల్ అండి. ఇందులో 4 ప్రోగ్రామ్స్ మాత్రమే ఉంటాయి. దీని కాస్ట్ వచ్చేసి రూ. 23,595 అండి. సో, ఈ యొక్క సాఫ్ట్‌వేర్‌లో ఉండే ప్రోగ్రామ్స్ అంటే ఈ యొక్క 4 ప్రోగ్రామ్స్ ఏవి ఇప్పుడు మనకి వచ్చే నెక్స్ట్ అప్‌గ్రేడేషన్‌లో గాని, నెక్స్ట్ వెర్షన్‌లో గాని అన్నీ డిఫాల్ట్ అండి. అంటే మనము కస్టమైజ్ చేసుకోవడానికి రాదు, మార్చుకోవడానికి రాదు. అన్నీ బై డిఫాల్ట్‌గా ఉంటాయన్నమాట. సో, నెక్స్ట్ చూసుకుంటే గోల్డ్ అండి. ఇందులో దాదాపుగా 12 ప్రోగ్రామ్‌లొస్తాయి. 16 ప్రోగ్రామ్‌లొస్తాయి. దీని కాస్ట్ వచ్చేసి రూ. 43,560 అండి. నెక్స్ట్ వచ్చేసి హాలిస్టిక్ అండి. దీంట్లో 60 ప్రోగ్రామ్‌లొస్తాయి. దీని కాస్ట్ వచ్చేసి రూ. 87,225. నెక్స్ట్ మనకి రెజొనెన్స్ అని ఉంటుందండి. ఈ యొక్క రెజొనెన్స్‌లో 85 ప్రోగ్రామ్స్ వస్తాయి. దీని కాస్ట్ వచ్చేసి రూ. 1,30,065 అండి. అయితే ఈ మంత్ భాగంగా మనకి 30% అంటే 30% డిస్కౌంట్ ఇచ్చారు. ఈ 30% డిస్కౌంట్ పోను మనకి కేవలం రూ. 91,185కి మాత్రమే అందజేస్తూ ఉన్నారు. అంతే కాకుండా ఈ యొక్క వెర్షన్‌తో పాటు మనకి సోల్ సైకిల్ అనే ఒక పేజ్ ఉంటుంది. అడిషనల్ యాడ్ ఆన్ పేజ్ అన్నమాట. డిఫాల్ట్ కాకుండా మనం పర్చేజ్ చేసేయాల్సి వస్తుంది. ఆ పేజ్ ఫ్రీగా ఇస్తున్నారు. అదొక 22,000 వర్త్. దాంతో పాటు మనకి మార్నింగ్ అండ్ నైట్స్ అనే ఎలిమెంట్స్‌ని కూడా ఫ్రీగా ఇస్తున్నారు. ఇది ఒక 6,000 వర్త్ అన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి రెజొనెన్స్ ప్లస్ అనే ఎడిషన్. దీంట్లో 120 ప్రోగ్రామ్‌లొస్తాయి. దీని కాస్ట్ వచ్చేసి రూ. 2,16,085 ఎంఆర్‌పీ. ఈ మంత్ భాగంగా మనకి 30% ఆఫర్ ఇస్తున్నారు. ఆ 30% పోను మనకి రూ. 1,52,030కి మాత్రమే ఇది అందజేస్తున్నారు. అంతేకాకుండా ఇందాక మాట్లాడుకున్న సోల్ సైకిల్ అండ్ మార్నింగ్ నైట్ ఎలిమెంట్స్ కూడా ఫ్రీగా ఉన్నాయి. లాస్ట్ అండి ఫైనల్ ది ప్రొఫెషనల్ అంటాము దీన్ని. ఈ యొక్క ప్రొఫెషనల్ అంటే టాప్ వెర్షన్. దీంట్లో 229 ప్రోగ్రామ్స్ వస్తాయి. అన్ని రకాల బెనిఫిట్స్ దీంట్లో ఉంటాయి. ఇంతసేపు మనం మాట్లాడుకున్న డిజిటల్ న్యూట్రిషన్స్ ఇవన్నీ అన్నీ దీంట్లో వస్తాయన్నమాట. దీని కాస్ట్ వచ్చేసి రూ. 3,46,740 అండి ఎంఆర్‌పి. సో, ఈ మంత్ భాగంగా మనకి 30% ఆఫర్ ఉంది. ఈ 30% ఆఫర్ భాగంగా మనకి ఇది కేవలం రూ. 2,42,861కి మాత్రమే వస్తుంది. ఈ మార్నింగ్, నైట్ ఎలిమెంట్స్ అండ్ సోల్ సైకిల్ పేజ్ కూడా ఫ్రీగా ఉంది. సో, లాస్ట్‌లో మనం మాట్లాడుకున్న మ్యాక్ హీలీ అండి. మ్యాక్ హీలీ కాస్ట్ వచ్చేసి 2,91,000. అయితే ఈ మంత్ భాగంగా మనకి 30% ఆఫర్ ఉంది. 30% ఆఫర్ పోను కేవలం 2,04,000కి మాత్రమే ఇది అందుబాటులో ఉంది. అంతేకాకుండా మనకి మెరిడియన్ పేజ్ 91,000 వర్త్ ఎక్స్ట్రా అడిషనల్ మనం పర్చేజ్ చేసి తీసుకోవాల్సిన పేజ్ కూడా ఈ మంత్ భాగంగా మనకి ఫ్రీ గిఫ్ట్‌గా ఇస్తున్నారు. అంతేకాకుండా మ్యాగీలు క్యారీ చేయడానికి మ్యాగీలు కేస్, మార్నింగ్ నైట్ ఎలిమెంట్స్ అండ్ అడాప్టర్ అండ్ చార్జర్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. నెక్స్ట్ చూసుకుంటే ది ప్రో డ్యూయల్ బండల్ అనే కాన్సెప్ట్ ఉంది. ఈ ప్రో డ్యూయల్ అనే బండల్ కాన్సెప్ట్ మనకి అంటే ఈ యొక్క మ్యాగీలీ ప్రొఫెషనల్, హీలీ ప్రొఫెషనల్ ఈ 2 ఏవైతే ఉన్నాయో ఈ రెండిటిని కాస్త కలిపి మనకి కేవలం 3,83,000కి మాత్రమే ఇస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇందాక మనం మాట్లాడుకున్న యాక్సెసరీస్, యాడ్ ఆన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దీంట్లో ఫ్రీగా ఇస్తూ ఉన్నారండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆహ్, ది అల్టిమేట్ బండల్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అందులో మనకి హీలీ ఆబ్సిడియన్ అనే ఒక వెర్షన్ ఉంటుంది. ఈ యొక్క హీలీ ఆబ్సిడియన్ అనేది కేవలం ఒక్క వెర్షన్‌కి మాత్రమే 4,00,000 కాస్ట్ అండి. అయితే దాంతో పాటు మనకి మ్యాగీలి ఇందాక 2,91,000 అని అనుకున్నాము. ఈ 2,91,000 మరియు ఈ యొక్క హీలీ ఆబ్సిడియన్ 4,00,000 వర్త్ కలిపి కేవలం రూ. 5,05,000కి మాత్రమే ఇస్తున్నారు. అయితే మనకి ఇంక లాస్ట్ అండి ఇంకొకటి ఉంటుంది. చిన్నది హైవేవ్ అని ఉంటుంది. అంటే ఈ యొక్క ఇప్పుడు మనకి డాక్టర్ గారు ఇందాక చెప్పారు. మనకి డివైస్‌తో పాటు కంపెనీ వారు కేబుల్స్ ఇస్తారండి. అయితే హ్యాండ్ బ్యాండ్సా, రిస్ట్ బ్యాండ్సా లేకపోతే ఇయర్ క్లిప్ ఎలక్ట్రోడ్సా అనేవి ఉంటాయన్నమాట. అంటే వైర్లన్నమాట. మనం కనెక్ట్ చేసుకునే విధానంలో ఇవి వైర్లుంటాయి. సో, వైర్‌లెస్‌గా కావాలి అనుకుంటే మనకి హైవేవ్ అని ఉంటుంది. దాని కాస్ట్ వచ్చేసి 82,000 అండి. ఇంక్లూడింగ్ సెల్ వేవ్, మైండ్ వేవ్ అనే ఈ 2 పేజీలతో పాటు. అయితే దానిపైన మనకి ఆఫర్ ఉంది. ఈ మంత్ భాగంగా మనకి కేవలం 62,000కి మాత్రమే ఇస్తూ ఉన్నారండి. ఈ యొక్క హైవేవ్. హైవేవ్ అనేది మనకి కనెక్టింగ్ అంటే మనము కనెక్ట్ చేసుకునే ఒక యాక్సెసరీ.
డివైస్ అనేది కామన్. ఇప్పటివరకు నేను చెప్పిన డివైస్ అన్నీ ఎలా అయితే ఉంటే దాన్ని ఈ హైవేకి మనం కనెక్ట్ చేసుకుని వైర్లు లేకుండా వాడుకోవచ్చు అనమాట. సో ఇవండి అద్భుతమైన ఆఫర్స్ ఈ నవంబర్లో. I would like to thank Dr. Ravinarana Garu for giving me this wonderful opportunity to share my knowledge with you people. అండ్ మీరందరూ కూడా ఓపికగా వింటున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నానండి. అగైన్ ఐ వాంట్ టు వెల్కమ్ డాక్టర్ రవినారాయణ సార్ ఫర్ కన్క్లూజన్ అండి. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ హరీష్. ఇప్పటివరకు విన్నారు కదండి. సో వండర్ఫుల్గా అసలు ఈ హీలీలో ఏ రకాల హెల్త్ ఇష్యూస్కి మనకు సపోర్ట్ చేస్తుంది, ఎలా మన హెల్త్ను ఇప్పుడు నేను చెప్పినట్టుగా మనకు వస్తున్న అనారోగ్య సమస్యలు మనం ప్రివెంట్ చేసుకోవచ్చు, ఎలాంటి అనారోగ్య సమస్యలకు మనం దీన్ని వాడుకోవచ్చు, ఎలా మనం హెల్తీగా మెయింటైన్ చేయొచ్చు అని అద్భుతంగా మనం ప్రోగ్రామ్స్ అన్ని విన్నాం. అఫ్ కోర్స్ ద ప్రైజ్ లిస్ట్ కూడా. అయితే ఫైనల్గా కంక్లూజన్లో మొట్టమొదటిది, ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోడక్ట్ని ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఎందుకంటే ఆల్రెడీ నీకు చెప్పినట్టు ఆరోగ్యమే మహాభాగ్యం. అనారోగ్యం వచ్చిన తర్వాత కాదు, అనారోగ్యం రాకుండా మనం కాపాడుకోవడం ముఖ్యం. మనం రూట్ లెవెల్ నుంచి, సెల్ లెవెల్ నుంచి, సఫరింగ్ లెవెల్ నుంచి మనం కాపాడుకుందాం, మన ఫ్యామిలీని కాపాడుకుందాం. ఎవరికైనా సరే ఫస్ట్ కోల్డ్ స్టార్ట్ అవుతుంది, దాన్ని క్లియర్ చేసుకోకపోతే అది సైనస్ కింద మారుతుంది. సైనసైటిస్ని క్లియర్ చేసుకోకపోతే బ్రాంకైటిస్, డస్ట్ కోల్డ్ ఎలర్జీస్ పడని పరిస్థితి వస్తుంది. అప్పుడు కూడా మనం క్లియర్ చేసుకోకపోతే ఆస్తమా కింద టర్న్ అవుతుంది, ఊపిరాడని పరిస్థితి వస్తుంది. అప్పుడు కూడా క్లియర్ చేసుకోకపోతే ఆక్సిజన్ మీద బతకాల్సి వస్తుంది. అప్పుడు కూడా క్లియర్ చేసుకోకపోతే వెంటిలేటర్కి వెళ్ళిపోతాం. అప్పుడు కూడా క్లియర్ చేసుకోకపోతే మనం ఉండం. ఇంతకుమించి ఏం లేదండి స్టోరీ. అంటే ఎవరికి డైరెక్ట్గా వెంటిలేటర్ రాదండి, కోల్డ్ తోటే స్టార్ట్ అయింది. కానీ మనం ఏం చేసామంటే ఆస్తులు పొదుపు చేస్తున్నట్టు డబ్బులు పొదుపు చేసుకోవడం అలవాటైంది. అలానే మన రోగాల్ని మనం పొదుపు చేసుకోవడం మనకు అలవాటైపోయింది. ఆస్తుల్ని పొదుపు చేయండి, డబ్బుల్ని పొదుపు చేయండి, బెస్ట్గా ఉండండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో రోగాలను మాత్రం పొదుపు చేయకండి. ఇది నా ఒపీనియన్ అండి. ఏ రోగమైనా చిన్నగానే స్టార్ట్ అవుతుంది. చిన్నగానే ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా క్లియర్ చేసేయండి. రెగ్యులర్గా హెడేక్ వస్తుంది, నెగ్లెక్ట్ చేయకండి. రెగ్యులర్గా గిడినెస్ వస్తుంది, నెగ్లెక్ట్ చేయకండి. కాన్స్టిపేషన్, మోషన్ ప్రాబ్లంగా ఉంది, నెగ్లెక్ట్ చేయకండి. యూరిన్ కంట్రోల్ అవ్వట్లేదు, నెగ్లెక్ట్ చేయకండి. గ్యాస్ ఫామ్ అవుతుంది, నెగ్లెక్ట్ చేయకండి. ఇవన్నీ కూడా మన బాడీ మనకు అలారమ్స్ ఇస్తుంది. బాబు నువ్వు చెడగొడుతున్నావు, నేను చెడిపోతున్నాను, జాగ్రత్త అన్నది చెప్తుందండి మనకు. ఇవన్నీ సిమ్టమ్స్ ఇప్పుడు నేను చెప్పినవన్నీ. వాటిని మనము ఇగ్నోర్ చేస్తే అదేం చేస్తుందంటే డ్యామేజ్ అయ్యి మన డ్యామేజ్ చేస్తుంది. అది మన బాడీ. మనం డ్యామేజ్ చేయడం ఒక లిమిట్ వరకేనండి, కానీ బాడీ డ్యామేజ్ అవ్వడం మొదలైతే మాత్రం ఇంకా ఆగదండి, ఎండ్ వరకే. ఇది మాత్రం గుర్తుంచుకోండి. సో అలాంటి విలువైన మన ఆరోగ్యాన్ని మనం అందరం కాపాడుకుందాం, మన ఫ్యామిలీ ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. జీవితంలో ఒక్కసారి పెట్టుబడి పెట్టి ఈ ఒక్క డివైస్ కొనుక్కోండి, ఎంటైర్ ఫ్యామిలీ లైఫ్ టైం ఆరోగ్యం ఉంచుకోవడానికి అద్భుతమైన హెల్త్ డివైస్ ఏదైనా భూమి మీద ఉందంటే అది హీలీ అని చెప్తాను. మరి ఇంత కాస్ట్ పెట్టి ఎవరు కొంటారు? ఇది మన సెకండ్ ఛాలెంజ్, దానికి కూడా వస్తానండి. ఇది జర్మన్ మేడ్. జర్మనీలో మీకు తెలుసు, అక్కడ కరెన్సీ ఇక్కడ కరెన్సీ డిఫరెన్స్. డెఫినెట్గా అక్కడ కరెన్సీ ఇక్కడ కరెన్సీ వచ్చేసరికి ఈ రేట్లోకి వెళ్ళిపోతుంది. అక్కడే తయారైంది, ఇంటర్నేషనల్ పేటెంట్ అయి ఉంది. కరెన్సీ డిఫరెన్స్ని ఎవరేం చేయలేరు. రెండోది, జీవితంలో ఎన్నిసార్లు కొనాలండి? ఒక్క రోగానికి ఒక్క వ్యక్తి ఒక ఇంట్లో ఎంత ఖర్చు పెడుతున్నాడు? ఇన్ని రకాల అనారోగ్య సమస్యలకు లైఫ్ టైం వాడుకోవడానికి మనం ఎంత పెట్టాలి ఒకసారి ఆలోచించాలి. సో మనసు ఉంటే మార్గం ఉంది. మన ఇంపార్టెన్స్ ఫీల్ అవుతే
ఇది నథింగ్. మనం దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అనేది మన ముఖ్యం అండి. అది రెండోది వచ్చేసి రిజల్ట్ గ్యారంటీ ఏంటి, ప్రతి ఒక్కరికి సహజంగా వచ్చే మొదటి పాయింట్ అండి. అవునండి కొంటాము, ఏదో కాంప్రమైజ్ చేద్దాం, ప్రైస్ కూడా మరి కొన్నాము, రిజల్ట్ వస్తుందని గ్యారంటీ ఏంటి? రిజల్ట్కి మీరేం టెన్షన్ పడకండి, దానికి కంపెనీయే గ్యారంటీ తీసుకుంది. కూల్ అండ్ రిలాక్స్. సింపుల్గా మీకున్న ఇక్కడ వర్షన్లలో ఏదో ఒక వర్షన్ మీకు ఉన్న అనారోగ్య సమస్యల్ని బేస్ చేసుకొని ఏదో ఒక వర్షన్ మీరు కొనండి. కొని మీకున్న సమస్యకు, సపోజ్ మీకు గ్యాస్ ప్రాబ్లం ఉంది, గ్యాస్ ప్రోగ్రామ్ పెట్టుకోండి. మైగ్రేన్ ఉంది, మైగ్రేన్ పెట్టుకోండి. కోల్డ్ అవుతుంది రెగ్యులర్గా, లేదా ఆస్తమా ఉంది, లంగ్స్ ప్రోగ్రామ్ పెట్టుకోండి. ఏ ప్రాబ్లం ఉంటే ఆ ప్రోగ్రామ్ పెట్టుకోండి. 14 days మనీ బ్యాక్ పాలసీ ఉందండి. నేను 14 days చెప్పను, 10 days చెప్తాను. 10 రోజుల పాటు మీకున్న ఎంత సమస్యకు ఒక్క ప్రోగ్రాము కంటిన్యూగా వాడండి వితౌట్ బ్రేక్. 10 daysలో నిజంగా ఈ మిషన్ పనిచేస్తుందా లేదా అనేది మీ బాడీ మీకు చెప్తుంది. మీకు రిజల్ట్ అనిపిస్తే కంటిన్యూ చేయండి. ఏ మాత్రం తేడా అనిపించకపోయినా సింపుల్గా ఈ డివైస్ని ప్యాక్ చేసి కంపెనీకి రిటర్న్ చేయండి. మీ టోటల్ అమౌంట్ మీ అకౌంట్లోకి వస్తుంది. ఇంకేం గ్యారంటీ కావాలండి? మీకు కావాల్సిన రిజల్టే కదా. మీకు ఇప్పుడు కూడా నమ్మకం సక్యంగా లేదు, నిజంగా ఈ డివైస్తో తగ్గుతుందా? మరి మీ బాడీని అయితే మీరు నమ్మవచ్చు కదా, సాధించాలి. అండ్ ఫైనల్గా ఎవరైతే కొందాం అనుకుంటున్నారో దయచేసి వెబ్సైట్లలో సెర్చ్ చేసి, ప్రైవేట్ వెబ్సైట్లు, అందుకని కంపెనీ నుంచి వచ్చే కంప్లైంట్స్ అన్నీ అవేనండి. ప్రైవేట్ వెబ్సైట్లో పోవడం, ఈ డివైస్ సేల్స్ ఎక్కువగా ఉన్నందుకు సైబర్ నేరగాళ్ళు ఈ డివైస్ ఫోటోలు పెట్టేసి ప్రైవేట్ వెబ్సైట్ క్రియేట్ చేసి ఏదో ఆఫర్లు ఎక్కువ చూపించి మిమ్మల్ని అట్రాక్ట్ చేసి ఆ లింక్ క్లిక్ చేయగానే మీ టోటల్ డబ్బులు ఖాళీ అయిపోతే కంపెనీకి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు. కంపెనీ అఫీషియల్ వెబ్సైట్లో కొంటేనే మీ అకౌంట్కి గ్యారంటీ, ఇన్వాయిస్ అండ్ మనీ బ్యాక్ గ్యారంటీ, ఈ మూడు వర్తిస్తాయి. మరి కంపెనీ అఫీషియల్ వెబ్సైట్ ఎలా మనం అప్రోచ్ అవ్వాలి అంటే, ఎవరైతే ఈ సెషన్కి ఇన్వైట్ చేశారో వాళ్ళ దగ్గర లింక్ ఉంటుందండి. ఈ కంపెనీ లింక్ ద్వారా మాత్రమే సేల్ చేస్తున్నారండి. సో ఆ లింక్ క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా పేమెంట్ గేట్వేలోకి వెళ్ళి సేఫ్గా బ్యాంకింగ్ చేసుకొని మీ అమౌంట్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. అండ్ ఫైనల్గా మన లైఫ్లో ఎంటైర్ ఫ్యామిలీని అన్ని రకాలుగా కాపాడుకునే ఈ అద్భుతాన్ని మీ ఇంటికి తెచ్చుకోండి. ఆరోగ్యంగా ఉండండి. మీరు వీలైతే మీ ఫ్యామిలీ మెంబర్స్లో, మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్లో కూడా ఈ టెక్నాలజీని ఒక్క మంచి మాట సహాయంతో వాళ్ళకు కూడా ఈ అద్భుతాన్ని పరిచయం చేయండి. అండ్ రాబోయే రోజుల్లో ప్రతి ఇంట్లో ఈ డివైస్ మీరు చూడబోతున్నారు. మీ ఇంటికి రేపే రావచ్చు, ఇంకో సంవత్సరానికే రావచ్చు, ఇంకో 5 సంవత్సరాలకే రావచ్చు, ఇంకో 10 సంవత్సరాలకే రావచ్చు. కానీ ఈ డివైస్ మీ ఇంటికి వచ్చి తీరుతుందండి. అందునుంచి అడ్వాన్స్గా మీ అందరికీ కూడా మా హీలీ ఫ్యామిలీలోకి వెల్కమ్ చెప్తూ, ఇప్పటికి కూడా ఇంకొక మాట యాడ్ చేస్తాను. ఇంత చిన్న డివైస్తో ఇన్ని రోగాలు ఎట్లా పాసిబుల్? నేనేమంటానంటే, ఎందుకు పాసిబుల్ అవ్వకూడదు? ఒక్క బటన్ నొక్కి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకునే రోజులు ఎందుకు రాకూడదు? వచ్చింది, వాడండి, మిమ్మల్ని మీరు నమ్మండి, ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓట్ హరీష్ గారు, నెక్స్ట్ సాటర్డే కలుద్దామండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ టైం. మీ బిజీ షెడ్యూల్లో మనకు ఇంతటి గొప్పటి టైం ఇస్తున్నందుకు, ఇంతటి అద్భుతమైన నాలెడ్జ్ మా అందరితో షేర్ చేస్తున్నందుకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అంతేకాకుండా లాస్ట్ వరకు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఒక సాటర్డే క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, గుడ్ నైట్ అండి. థ్యాంక్ యూ అండి.